ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वंशाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पाङ्गुलाङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरम्। हरे कृष्ण। మిమ్మల్ని అందరినీ మ్యూట్ చేశాను నేను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక అర్జెంట్ క్వశ్చన్స్ నేను సెషన్ అయిపోయేంత వరకు మీరు క్వశ్చన్ ఆగలేకపోతే నాకు ఇమీడియట్ మెసేజ్ పెట్టండి, నేను మిమ్మల్ని ఓపెన్ చేస్తాను. దెన్ యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్ ఆర్ యూ కెన్ రైట్ ద క్వశ్చన్ ఆన్ టు ఇట్. ఐ విల్ ఆన్సర్. ఓకే, ఒక్క నిమిషం. ఏమైంది? ఓకే, సో ఒకసారి మనం కోర్స్ కంటెంట్స్లోకి వెళ్దాం. ఓకే, మన కోర్సు నేమ్ ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు, బట్ మన కోర్స్ వచ్చేసి భగవద్గీత యొక్క సారం, అదే ఆత్మ సాక్షాత్కారం. ఆ కోర్సులో ఇదన్నీ 6 సెషన్ కోర్స్ ఆర్ 7 సెషన్స్ కోర్స్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 మినిట్.
ఫస్ట్ సెషన్ వచ్చేసి ఆనందమయోభ్యాసాత్, అంటే మనం చేసే ప్రతి పని వెనకాల ఆనందం ఉంది అనే సెషన్ చేశాం. నెక్స్ట్ దాంట్లో కంక్లూజన్ ఏంటి? ఆ సెషన్ యొక్క కంక్లూజన్, మనం ఆనందం పొందట్లే, ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో దెన్ దీనికి కారణం ఏమై ఉంటుందయ్యా అని మనం ఎంక్వైరీ చేసాం. ఆ కారణం ఎవరైనా దీని వెనకాల మనం ఆనందం పొందటానికి, పొందకుండా ఉండటానికి, కష్టాలు రావటానికి ఎవరైనా కారణం అయ్యారా అనే డైరెక్షన్లో వెళ్ళి ఏం చేసాం? భగవంతుడు ఉన్నాడా, ఎవరైనా కంట్రోలర్ ఉన్నాడా అని చూసాం అన్నమాట. సో ఉన్నాడని నిర్ణయించుకున్నాం. ఏందది ప్రూవ్ చేసాం. భగవంతుడు గాడు ఉన్నాడు అని చెప్పి ప్రూవ్ చేసాం. చేసిన తర్వాత ఆ ఉన్నాడు అని చెప్పాము కానీ ఎవరో తెలియలే. సో తర్వాత ఆయన ఎవరు అని, ఓ కృష్ణుడు భగవంతుడు. ఎలాగ చెప్పాము? మనం శాస్త్రాలు, వేదిక శాస్త్రాలు అన్నీ ఉపయోగించి చెప్పుకున్నాం. రైట్? భగవద్గీత, భాగవతము, పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా ఇవన్నీ ఉపయోగించి మనం ఏం చేసాం? ప్రూవ్ చేసాం. కృష్ణుడే భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పి మనం ప్రూవ్ చేసాం. సో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో తెలిసింది మనకి. తర్వాత మరి మనం ఎవరో తెలియదు కదా మనకి. దేవుడు ఎవరో తెలిసింది, మరి మనం ఎవరో, మనకు దేవునికి ఉన్న సంబంధం ఏంటి అది తెలియాలి కదా. అది కూడా తెలుసుకున్నాం. ఎప్పుడు? లాస్ట్ సండే ఆ సెషన్లో ఏంటి? హూ ఐ యామ్ ఐ, నేనెవరు ఏం చెప్పుకున్న దాంట్లో, అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమును, అంటే నేను ఆత్మని. ఏ విధంగా ఆత్మని? నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అని చెప్పి మనం కూలంకషంగా చర్చించాం. రకరకాల ఎగ్జాంపుల్ యూజ్ చేసాం మనం. మన కామన్ సెన్స్ ప్రకారము, మన దాన్ని ఇంకేమంటారు, వాడుక భాషలో, తర్వాతే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, తర్వాత పాస్ట్ లైఫ్ మెమరీసు, తర్వాత ఆస్ట్రల్ బాడీ ట్రాన్స్పోర్టేషను, ఇలాగా రకరకాలుగా యూజ్ చేసి ఆత్మకి శరీరానికి తేడా కనుక్కొని మనం శరీరం కాదు, మనం ఆత్మలము అనేటువంటి నిర్ణయానికి వచ్చాం. ఓకే. సో ఇంకొక పాయింట్ ఏంటంటే యాక్చువల్గా ఆ సెషన్లో నేను చెప్పడం మర్చిపోయాను. సో బట్ ఈ సెషన్లో చెప్తా, నేను లిటిల్ బిట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనం ఆత్మగా కొన్ని పనులు చేస్తున్నాం. దాన్ని ఏమంటామంటే కర్మ అంటాం. కర్మలు చేస్తున్నాం మనం. చేసిన వాటిలో కొన్ని మంచి పనులు ఉన్నాయి, కొన్ని చెడు పనులు ఉన్నాయి. బట్ ఏదైనా కర్మ, అన్నింటిని కూడా కర్మ అంటే యాక్టివిటీ అంటాం. సో కర్మ సిద్ధాంతం ప్రకారం నెక్స్ట్ సెషన్లో చెప్పబోతాం. అది కర్మ సిద్ధాంతం ప్రకారం ఏం జరుగుతుంది? మంచి పని చేస్తే మంచి జరుగుతుంది మనకి, చెడు పని చేస్తే చెడు జరుగుతుంది. రైట్? సో యా, సో మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. సో దాన్ని మంచి పనిని సకర్మ అంటే గుడ్ కర్మ, వికర్మ అంటే బ్యాడ్ కర్మ, సకర్మ, వికర్మ. ఈ రెండు కాకుండా ఇంకొకటి కూడా ఉంది. దాన్ని ఏమంటామంటే అకర్మ అంటాం. అంటే అది కూడా ఒక యాక్టివిటీనే, కానీ ఆ యాక్టివిటీ ద్వారా మనకి గుడ్ కానీ బ్యాడ్ కానీ రాదు. దాన్ని అకర్మ అంటాం. సకర్మ అంటే ఏంటి? మంచి పని చేస్తాం, మంచి పని చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. వికర్మ అంటే చెడు పని, చెడు పని చేస్తే చెడు రిజల్ట్ వస్తుంది. బట్ ఇంకొక ఈ రెండింటి మధ్యలో ఇంకొక కర్మ ఉంది, దాన్ని అకర్మ అంటాం. అది కర్మ చేస్తున్నట్టే, అంటే పనులు అన్నీ ఉంటాయి, యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. మన మనస్సు, మన మనో అదేమంటారు, మైండ్, వర్డ్స్ అండ్ యాక్షన్, బాడీ, మనస వాచ కర్మన కూడా మనం కొన్ని కర్మలు చేస్తాం. ఆ కర్మని అకర్మ అంటాం. ఎందుకంటే దాని నుంచి మనకి ఏమీ రాదు, రిజల్ట్ ఏం రాదు. పైగా
పైగా ఆ పని ద్వారా గొప్పతనం ఏంటయ్యా అంటే అది 2 సైడ్‌ల పనిచేస్తుంది అనమాట. ఎలాగైతే ఒక స్వోర్డ్ ఉంటుంది. స్వోర్డ్ అంటే ఏంటి? ఖడ్గం. కొన్ని ఖడ్గాలు ఎలా ఉంటాయి? సినిమాల్లో చూపిస్తారు. ఖడ్గానికి 2 సైడ్‌లు పదునుంటుందనమాట. ఇటు సైడ్ పదునుంటుంది. అటు సైడ్ పదునుంటుంది. ఎటువైపు అయినా వాడొచ్చు. కొన్ని ఖడ్గాలు ఎలా ఉంటాయి? ఒక సైడే ఉంటుంది. కానీ ఈ అకర్మ అనేది ఏదైతే ఉందో అది ఒక స్వోర్డ్ లాంటిది. డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ లాంటిదనమాట. అదేం చేస్తుందంటే అకర్మని కట్ చేస్తుంది. వికర్మని కట్ చేస్తుంది. సకర్మని కట్ చేస్తుంది. ఎందుకు మధ్యలో ఉంది కాబట్టి ఇది. అటు ఇటు రెండింటిని కట్ చేస్తుంది. అంటే రెండింటిని తీసేస్తుంది. ఏది? అకర్మ. రైట్? సో దట్ ఈస్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. అకర్మ. రైట్? సో అదేంటి? నిజమైన యోగా ఏమిటి అనే సెషన్‌లో అది చేస్తున్నాం మనం. ఓకే. స్టాప్. ఓకే. నౌ లెట్స్ గో టు యోగా అంటే ఏమిటి? అత్యుత్తమ యోగం ఏది? మనం చాలా సార్లు రోజు వింటాం. చాలా సార్లు కాదు. ఎవ్రీడే వింటుంటాం మనం. యోగా, యోగా, యోగా అని వింటుంటాం మనం. రైట్? ఏంటి ఈ యోగా? ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే అని డిక్లేర్ చేశారు. అది ఈ నెల, పోయిన నెల కదా! పోయిన నెలలో ఏంటి? అందరూ యోగా చేయాలి. యోగా డే డిక్లేర్ చేసిన తర్వాత జనాలకు అందరికీ అర్థమైపోయింది. యోగా అంటే ఏంటో తెలిసిపోయింది అందరికీ. ఎస్పెషల్లీ ఇండియన్స్‌కి బాగా తెలుసు యోగా అంటే. రైట్? ఐ డోంట్ నో మీకు ఎంతమందికి తెలుసు యోగా కానీ ఈ సెషన్ తర్వాత మనకు తెలుస్తుంది వెదరు మనం చేస్తున్నది యోగానేనా కాదా? అసలు యోగా యొక్క అర్థం ఏంటి? యోగా యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఎలా చేస్తారు ఆ యోగా? ఎన్ని యోగాలున్నాయి? ఇజంట్ ఇట్? చాలా రకరకాల యోగాలు వింటుంటాం మనం. సో ఇలాగా ఒకసారి ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత అసలు మనం చేస్తున్నది యోగానా కాదా అని తెలుస్తుంది. మనం అనుకున్న సో కాల్డ్ యోగా, పిలువబడేటువంటి యోగా దాన్ని ఏమంటారు? ఇంకా నామమాత్ర యోగా. ఇది నిజమైన యోగానా కాదా అనేది మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దయచేసి శ్రద్ధగా వినండి. అవసరమైతే మీరు పేపర్, పెన్ పెట్టుకోండి. క్వెషన్స్ ఉంటే రాయండి. ఒక్కసారి నేను ఓపెన్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ ఆస్క్. సో లెట్స్ గో. మనం భగవద్గీతలోకెళ్తే 6వ అధ్యాయం 46వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునుడికి? అర్జునా, తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున అన్నాడు. 6వ అధ్యాయం వచ్చేసి అష్టాంగ యోగం అనేటువంటి చాప్టర్. ఆ చాప్టర్‌లో లాస్ట్ బట్ వన్ శ్లోక ఇది. 6:46 ఏమంటున్నాడు? తపస్విభ్యో అధికో యోగి. యోగి అనేవాడు తపస్విల కన్నను, తర్వాత జ్ఞానుల కన్నను, తర్వాత కర్మిభ్యాశ్చో అధికో యోగి. కామ్య కర్మరతుల కన్నను అధికుడైనట్టి వాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే యోగా చేస్తున్నారో ఆ వ్యక్తి ఎవరికన్నా గొప్పవాడు? ఒక తపస్వి కన్నను గొప్పవాడు. తపస్వి అంటే మనకు యోగి అనే అర్థంగా మనకు తెలుసు కదా! కన్ఫ్యూజన్ రాలే? మనం ఇంతసేపు యోగి అంటే అర్థం ఏంటి? తపస్సు చేసేవాడు యోగి. పద్మాసనంలో కూర్చొని రైట్ కళ్ళు మూసుకొని తపస్సు చేస్తుంటాడు. ఆయన యోగినే కదా మరి. మరి ఇక్కడ ఏమన్నాడు కృష్ణుడు? యోగి అయిన వాడు తపస్వి కన్నను. అంటే కృష్ణుని ఉద్దేశంలో యోగి అనేవాడు
తపస్వి అనేవాడు డిఫరెంట్. ఇది మనకు తెలుసా? తెలియదు. సో లెట్స్ సీ, యోగి అయిన వాడు తపస్వి కన్నను, జ్ఞాని కన్నను. జ్ఞాని అంటే సంబడి ఈజ్ డూయింగ్ రీసెర్చ్. ఏంటి? నాలెడ్జ్ పొందడానికి, రకరకాల నాలెడ్జ్ పొందడానికి, జ్ఞానాన్ని సంపాదించడానికి రీసెర్చ్ చేస్తున్నాడు ఆయన. జ్ఞాని కన్నను. నెక్స్ట్ కామ్యరతుని కన్నను అంటే ఫ్రూటివ్ వర్కర్. ఎవరయ్యా? మనం అందరం కూడా ఏం చేస్తున్నాం? మనం ప్రతిదాని వెనకాల ఒక ఫలితాన్ని ఆశిస్తూ పనిచేస్తున్నాం. ఇవాళ ఈ కాన్ఫరెన్స్ కాల్కి వచ్చాం. ఎందుకు వచ్చాం? సమ్ ఎక్స్పెక్టేషన్ ఉంది, నాకేమొస్తుంది ఈ కాన్ఫరెన్స్ కాల్కి వస్తే, అవునా? అలాగా మనం ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం. వీఆర్ నాట్ జస్ట్ లైక్ దాన్ని ఏమంటారు, అన్ఇంటెలిజెంట్ కాదు మనం. వీఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. వీఆర్, ఇజంట్ ఇట్? ఏ పని కూడా లాభం లేకుండా చేయం కూడా, చేయొద్దు కూడా. సో మరి ఇక్కడికి వచ్చాం అంటే ఏంటి? కామ్యరతుని కన్నను అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. యోగి అయిన వాడు తపస్వి కన్నా, జ్ఞాని కన్నా, కామ్యరతుని కన్నా అందరికన్నా అధికుడైనట్టి వాడు. అంటే ఏంటి? యోగం అనేది కామ్యం కాదు, జ్ఞానం కాదు, తపస్సు కూడా కాదు. దానికి మించినటువంటిది యోగా. దానికి మించినటువంటి వాడు యోగి. సో కనుక ఓ అర్జున, అన్ని పరిస్థితుల యందును నీవు యోగివి కమ్ము. ఒకవేళ మనం అనుకున్న ప్రకారం యోగా ఏంటి? శీర్షాసనం, సర్వాంగాసనం, శవాసనం, ఇంకా వృచ్చికాసనం, ఇలాగ రకరకాల ఆసనాలు ఉన్నాయి మనకి. ఏంటి? యోగా ఆసనాలు, రైట్? అవే అనుకున్నట్టయితే మరి ఇక్కడ కృష్ణ ఏమన్నాడు? అర్జున, అన్ని పరిస్థితులు ఎందు నీవు యోగివి కమ్ము అంటే దాని అర్థం ఏంటి? మనం 24/7 యోగా ప్రాక్టీస్ చేస్తుండాలి, యోగాసనాలు వేస్తుండాలి, తలకాయ కిందకి కాలు పైకి పెట్టి చేస్తుండాలి. ఇఫ్ మన అండర్స్టాండింగ్ కృష్ణుని అండర్స్టాండింగ్ కనుక ఒకటే అయితే, కృష్ణుడు చెప్పింది ఏంది? యోగివిగా అంటే ఎప్పుడు యోగా వేస్తుండు, ఛాన్స్ దొరికితే యోగా వేయి. కొంతమంది రోడ్డు మీద చూపిస్తారు, వాళ్ళు ఏంటి తల కిందకి కాళ్ళు పైకి పెట్టి అన్నం తింటారు. వాళ్ళు నోట్లో పెట్టుకొని సంథింగ్ దే ఈట్, దే విల్ సే దట్ ఓకే సి నేను ఎట్లా చేస్తున్నాను చూడు. వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే, మన ఉద్దేశం ప్రకారం ఏంటి? మనం ఇలా కూర్చుండో నిలబడి తింటే ఏంటి, నోరు పైకి ఉండాలి, పొట్ట కిందికి ఉన్నప్పుడే ఫుడ్ లోపలికి వెళ్తుంది అనేది మన అండర్స్టాండింగ్. ఆయన ఏం చేస్తున్నాడు? అదే అండర్స్టాండింగ్ ప్రకారం తల కిందికి కాళ్ళు పైకి పెట్టి ఏ సంథింగ్ నోట్లో పెట్టుకొని తినేస్తాడు, అది పొట్టలోకి వెళ్ళిపోతుంది. మనం ఏమనుకుంటాం? అమ్మా, ఈయన దేవుడు. ఎందుకు? జనం అందరూ తల పైకి కాళ్ళు కిందికి పెట్టి తింటే, ఈయన తల కిందికి కాళ్ళు పైకి పెట్టి తింటున్నాడు. కాబట్టి ఈయన యోగి, ఈయన దేవుడు, ఈయన వర్షిప్ చేయాలి అనేటువంటి అండర్స్టాండింగ్లో ఇవాళ చాలామంది ఉన్నారు. ఎందుకు? యోగా అంటే ఏంటో తెలియకపోవటం మూలాన. ఓకే, పాయింట్ ఏంటంటే ఇప్పుడు అర్జునుడు, కృష్ణ ఏమన్నాడు? అర్జున, నువ్వు అన్ని పరిస్థితుల యందు యోగివి కమ్ము అంటే దాని అర్థం ఏంటి? మనం అనుకున్న యోగాకి, నిజమైన యోగాకి సంబంధమే లేదు. చూడండి, సంబంధమే లేదు. అట్లీస్ట్ ఈ ఈ సందర్భంలో వి డోంట్ ఫైండ్ మచ్ కామనాలిటీ, కనెక్షనే లేదు. సో మరి వాటి కృష్ణ అంటున్నటువంటి యోగ ఏమిటి? మనకు తెలిసిన యోగా ఏమిటి? కృష్ణుడు చెప్తున్న యోగా ఏమిటి? అది మనకు తెలియాలి. అప్పుడు తెలిస్తే పజిల్ క్లియర్ అయిపోతుంది. ఓకే, సో నా సో యోగం అంటే ఏంటో తెలుసుకోవాలి. కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, యోగం అంటే తెలుసుకునే దానికన్నా యోగం అంటే కానిది ఏదో తెలుసుకున్నాం అనుకోండి, అది ఇప్పుడు ఇంకా ఈజీ, అండర్స్టాండింగ్ ఈజీ అవుద్ది. ఇజంట్ ఇట్? మనకు తెలిసింది ఏంటి? అది యోగా, ఇది యోగా అని ఇట్లా రకరకాల యోగాలు తెలుసు మనకి, రైట్? అప్పుడు తెలిసినప్పుడు మరి అవి యోగమా కాదో తెలుసుకుంటే అయిపోద్ది కదా. సో ఈ అప్రోచ్ వాడితే ఏంటి? యోగం అంటే కానిది ఏందో తెలుసుకుందాము. ఓకే, యోగం అంటే కానిది ఏంటి? ఒక్క నిమిషం ఎడిపోయింది. ఓకే, యోగం అంటే కానిది ఏమిటి? ఓకే, ఓకే, నో దిస్ నాట్ ద వన్.
యోగం అంటే కానిది ఏమిటి? ఓకే, లెట్స్ గో అహెడ్. ఓకే, నౌ యా. సో యోగం అంటే కానిది ఏంటి దాంట్లో? సో యోగా అంటే ఆరోగ్యాన్ని బలాన్నిచ్చే శారీరక శ్రమ కాదు. ఎలాగా? మనం ఇన్ని రోజులు మన అండర్స్టాండింగ్ ప్రకారం యోగా అంటే ఏమిటి? యోగా అంటే ఆసనం. అది ఆసనం అని కూడా తెలియదు మనకి. సింపుల్గా మనం ఏమంటాం అంటే యోగా అంటాం మనం. సో ఆ యోగా ఎందుకు చేస్తాం మనం? పొద్దున లేచి మనం ఎక్కడ టీవీలో చూసినట్టయితే ఏం కనపడుతుంది? పొద్దున 5 గంటలకి 6 గంటలకి లేడీస్ అండ్ జెంట్స్ టుగెదర్ విత్ టైట్ ప్యాంట్స్ తోని హాఫ్ నేకెడ్గా దే విల్ బి డూయింగ్ సో మచ్ ఎక్సర్సైజ్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? యోగా అంటే ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చే శారీరక శ్రమ కాదు, అంటే ఎక్సర్సైజ్ కాదు. ఇవాళ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి యోగా అంటే అర్థం ఏంటి? ఎక్సర్సైజ్, యోగా ఆసనాలు అని తెలుసు, దాన్నే యోగా అంటాం. అందుకని నరేంద్ర మోడీ గారు కూడా ఏం చెప్తున్నారు? యోగా అంటే ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకు చేయాలి? చాలా రీజన్స్. మైండ్ కంట్రోల్ చేయడానికి, శరీరం దారిద్ర్యాన్ని పెంచుకోవడానికి, ఇంకా సెన్స్ గ్రాటిఫికేషన్ బాగా చేయడానికి, తిన్న ఫుడ్ జీర్ణం అవ్వటానికి, ఇలాగా రకరకాల ఉపయోగాలు మనం ఫలితాలను చూపిస్తాం అన్నమాట. అందుకొరకు యోగా చేయాలి. కానీ యోగా అంటే అది కాదు. ఎస్పెషల్లీ మనం తల కిందికి కాళ్ళకు పెట్టి చేసేటువంటిది యోగా కాదు. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకొక అండర్స్టాండింగ్ ఏంటంటే, యోగి అనగానే మనకి హిమాలయాలు గుర్తొస్తాయి. హిమాలయాల్లో యోగులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? గడ్డాలు మీసాలు పెంచుకొని, గడ్డం ఆల్మోస్ట్ టచింగ్ ద గ్రౌండ్, దే విల్ బి సిట్టింగ్ ఇన్ ఏ పద్మాసన్ and closing their eyes, and their body is completely emaciated, right? His stomach is touching his back and his ribs are coming out. So in that way some light is coming on top of his head. సో ఆ విధంగా మనకి ఒక పిక్చర్ గుర్తొస్తుంది యోగా అనగానే, isn't it? సో హిమాలయాల్లో అడవుల్లో సంవత్సరముల తరబడి తీవ్ర తపస్సు చేయడం కాదు. చూడండి అక్కడ పోస్టర్ మీకు కనబడితే ఏం చేస్తున్నాడు? ఒక ఆయన రిబ్స్ అని మొత్తం కనబడుతున్నాయి, బాడీ మొత్తం అమేషియేట్ అయిపోయింది, ఓన్లీ ఎముకలే ఉన్నాయి, దెర్ ఇస్ నో ఫ్లెష్. అలాగే యోగి. మరి అది యోగమా? అది కూడా కాదు. ఇంకా హిమాలయాల్లోకి వెళ్తే చాలామంది రకరకాల ప్రాక్టీసులు చేసి కొంతమంది గాల్లో తేలిపోతారు. కొంతమంది నీళ్ళ మీద నడుస్తారు, కొంతమంది ముళ్ళ మీద నడుస్తారు, కొంతమంది నిప్పుల మీద నడుస్తారు, కొంతమంది నిప్పును మింగుతారు. ఇవన్నీ ఏంటి? ఇవి కూడా యోగాలో పాటే, అవి కూడా యోగాలో చూపిస్తారు. జనరల్ మనం ఏమనుకుంటాం, ఓ ఆయన యోగి కాబట్టి అలా చేస్తున్నాడు. అక్కడ ఒక యోగి ఏం చేస్తున్నాడు? గాల్లో తేలిపోతున్నాడు, గాల్లో లేచి నిలబడ్డాడు. సో యోగా అంటే సిద్ధులు పొందటం, మహిమలు చేయటం కాదు. కొంతమంది ఏం చేస్తారు? కళ్ళు మూసుకొని ప్రపంచంలో ఏ ప్లేస్ నుంచి అయినా మనకు అనుకున్నది కావాల్సింది తెచ్చిస్తారనమాట, అలాంటి సిద్ధి. కొంతమంది గాల్లో నుంచి రకరకాల వస్తువులు తీస్తారు, ఉంగరాలు తీయటం, బూడిద తీయటం, శివలింగాలు తీయటం, ఇంకా వాట్ ఎవర్ యూ ఆస్క్ దే విల్ గివ్ యూ జస్ట్ అవుట్ ఆఫ్ నోవేర్. యోగా అంటే అది కూడా కాదు. యోగా అంటే సిద్ధులు కాదు, మహిమలు కాదు, రైట్? ఈ విధంగా ఇంకా
యోగాతోని శరీర దారుఢ్యాన్ని, దాని ఏమంటారు, ఇంకా స్ట్రెంగ్త్, బాడీలీ షేప్, షేపింగ్ దేర్ బాడీస్, అది కూడా చేస్తారు. సో అది కూడా కాదు. సో నా యోగా అంటే కానిది ఏదో అట్లీస్ట్ కొంచెం అని అర్థమైంది ఇప్పుడు. ఎస్పెషల్లీ నాట్ ద ఎక్సర్సైజెస్. మనకి ఇమ్మీడియట్లీ గుర్తొచ్చి అట్లీస్ట్ యోగా అనగానే 2 విషయాలు అయితే గుర్తొస్తాయి. ఒకటేమో మార్నింగ్ టీవీలో చేసేది, అదొకటి. జిమ్ కాదు, యోగా మీన్స్ నాట్ జిమ్. 2, యోగా మీన్స్ నాట్ గోయింగ్ టు హిమాలయాస్ అండ్ తలకాయ కిందకి కాళ్ళు పైకి పెట్టేది, అది కూడా యోగా కాదు అనేది మాత్రం అట్లీస్ట్ అర్థం కావాలి. మిగతాయి తర్వాత. సో నా అసలు యోగా అంటే ఏమిటి మరి ఇప్పుడు చూడాలి ఇప్పుడు, రైట్? ఆ యోగా అంటే కృష్ణుని అండర్స్టాండింగ్ ప్రకారం అసలు యోగా అంటే ఏమిటి? యోగా అనే పదానికి అర్థం తీసుకుందాం ఇప్పుడు మనం, రైట్? యోగా అనే పదానికి అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా చేయడం సంథింగ్, ఓకే, దట్స్ ఫైన్, బట్ వాటి పదానికి అర్థం ఏంటి? యోగా అంటే, యోగా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? యుజ్ అనే గ్రీక్ వర్డ్ అనుకుంటా, గ్రీక్ ఆర్ లాటిన్ వర్డ్, అది అక్కడి నుంచి వచ్చింది యోగా. యుజ్ నుంచి పుట్టిందే యోగా. యుజ్ అనే పదానికి అర్థం ఏంటయ్యా అంటే కలపడము, లింకింగ్ ఆర్ జాయినింగ్. ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ యుజ్ ఈజ్ నథింగ్ బట్ జాయినింగ్ 2 things. అంతే కదా? జాయినింగ్ అంటే అట్లీస్ట్ 2 things కావాలి, మినిమం 2 things కావాలి జాయిన్. యూ కెన్ జాయిన్ 3 things, 4 things, 5 100 things యూ కెన్ జాయిన్, బట్ అట్లీస్ట్ హౌ మెనీ థింగ్స్? మినిమం 2 things ఆర్ నీడెడ్. అప్పుడే ఏమన్నా జాయిన్కి అర్థం ఉంది. అదర్వైజ్ దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ జాయిన్ గారు యుజ్ గాని అర్థం లేదనమాట. సో యోగా అనే పదానికి కూడా సేమ్ అర్థం, యుజ్ నుంచి వచ్చిందే కాబట్టి యోగా. కాబట్టి యోగాకి కూడా అర్థం ఏంటి? యోగా అంటే లింకింగ్ ఆర్ జాయినింగ్. హౌ మెనీ? అట్లీస్ట్ 2. అట్లీస్ట్ 2 things ఆర్ 2 people ఆర్ వాట్ ఎవర్. లింక్. సో యోగా మీన్స్, లిటరల్ మీనింగ్ ఆఫ్ యోగా ఈజ్ లింకింగ్. సో ది యోగా ఏం లింక్ చేయాలి మరి? ఇట్ ఈస్ లింకింగ్ 2 things ఆర్ 2 people. ఒకటేంటి? జీవాత్మ అండ్ పరమాత్మ. మనం లాస్ట్ స్టేషన్లో చేసుకున్నాం. జీవాత్మ అంటే ఎవరు? ఆల్ ద లివింగ్ ఎంటిటీస్ ఆర్ జీవాత్మ. మనం అందరం కూడా జీవాత్మలము. పరమాత్మ ఎవరు? అంత ముందు సెషన్లో చెప్పుకున్నాం మనం, భగవంతుడు, కృష్ణుడు. అంటే యోగా అంటే ఏంటి? జీవాత్మని పరమాత్మతో లింక్ చేసేది యోగా. సో ఇప్పుడు మనం ఇంతకుముందు నేర్చుకున్న దానికి అప్లై చేస్తే, పొద్దున్న లేచి హాఫ్ నేకెడ్గా టీవీలో ఏంది దానికి కళ్ళకి దాన్ని ఏమంటారు, కనువిందు చేసే విధంగా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, యోగా చేస్తున్నారు. ఇస్ దాట్ ద ప్రాసెస్? ఇస్ దట్ లింకింగ్ జీవాత్మ అండ్ పరమాత్మ? అడగండి మీకు ఎవరైనా. అయ్యా మీరు యోగా చేస్తున్నారు కదా, మీరు బాగా యోగా చేస్తున్నారు, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్? రిజల్ట్ ఏంటి అని మనం కనుక్కుంటే వాళ్ళకు తెలియదు, మనకు చెప్పలేరు కూడా. సో పాయింట్ ఏంటి ఇక్కడ మనకి? యోగా అంటే పరమాత్మని, ఆత్మని లింక్ చేసేటువంటిదే యోగా. సో జీవాత్మ మరియు భగవంతుని మధ్య సంబంధం, అది మాత్రమే యోగా. అది కూడా ఏంటి? ఇన్ రిలేషన్ ఆర్ ఇన్ లవ్, యూనియన్ విత్ లవ్, uniting with the Lord with love and affection. That is called yoga. So next, కానీ మరి what else now? So what else yoga does? యోగా ఇంకా ఏం చేస్తుందంటే, మరి we don't see any connection between God and us now, right? యోగా యోగా యొక్క ఉద్దేశం ఏంటి? ఆత్మని పరమాత్మని కలిపేది యోగా. Okay, but are we seeing that now? No, we don't see that connection now. సో అందుకని యోగా ఏం చేస్తుంది? ఇట్ రివైవ్స్ అవర్ కనెక్షన్. అంటే ఏంటి? ఇంతకుముందు కనెక్షన్ ఉంది, ప్రస్తుతానికి ఆ కనెక్షన్ పోయింది, రిలేషన్ పోయింది. We don't see any relation between God and the soul.
ఆత్మ అండ్ పరమాత్మ, దెర్ ఇస్ నో రిలేషన్. సో ఈ యోగ ప్రాసెస్ ఏం చేయాలి, ఏం చేస్తుందంటే ఇట్ విల్ రివైవ్. రివైవ్ అంటే అర్థం ఏంటి, ఇంతకుముందు ఉన్నదాన్ని ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించాలి, దాన్ని రివైవ్ అంటారు. రివైవ్ అంటే అర్థం పునరుద్ధరించటం. పునరుద్ధరించడం అంటే అర్థం ఏంటి, ఇంతకుముందు ఉంది ఇప్పుడు లేదు. సో దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి అంటే గుర్తు తీసుకురావాలి. సో యోగా ఏం చేస్తుంది, భగవంతునికి జీవునికి ఉన్న మధ్య కనెక్షన్ని రివైవ్ చేసేటువంటిదే యోగా, పునరుద్ధరించేదే యోగా. ఆ సంబంధాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చేది, ఆ సంబంధాన్ని పునరుద్ధరించేదే యోగా. నెక్స్ట్, మనస వాచ కర్మన ఆ భగవంతునితో సంబంధాన్ని కలిపేదే యోగా. రైట్. మన సంబంధం ఏర్పరచుకుంటాం. ఎలా సంబంధం ఏర్పరచుకుంటాం, తాడు తీసుకొని కట్టుకుంటామా, ఎలాగా అంటే మన మైండ్తోని, మన వాక్కులతోని, మన యాక్టివిటీస్తోని ఆ భగవంతునితో సంబంధాన్ని కలిపేదే యోగా. అంటే ఏంటి, యోగా 3 లెవెల్స్లో ఉంది. మెంటల్ లెవెల్, ఆన్ ది వర్డ్స్ లెవెల్, ఆన్ ద బాడీలీ లెవెల్, మనసా వాచ కర్మణ. సో ఈ విధంగా యోగా ఏం చేస్తుంది, భగవంతునితోని సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఆరు ఉన్న సంబంధాన్ని, పోయిన సంబంధాన్ని మళ్ళీ తీసుకొస్తుంది. సో నెక్స్ట్, తన జీవితాన్ని మరియు జీవితంలో ప్రతి కర్మను, మన జీవితాన్ని మరి మన జీవితంలోని ప్రతి కర్మను భగవంతునితో ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకోవటానికి ఉపయోగించేవాడే యోగి. ఎవరయ్యా యోగి, ఏ వ్యక్తి అయితే ఏం చేస్తున్నాడు, తన జీవితంలో ప్రతి కర్మను, ప్రతి పనిని కూడా ఉపయోగించి ఏం చేయాలి, భగవంతునితోని సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. అటువంటి వాడే యోగి. మనం అప్లై చేస్తే, ఇంత ముందుకున్నటువంటి జ్ఞానానికి అప్లై చేస్తే, ఇప్పుడు యోగా చేస్తున్న వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యోగా సెంటర్లలో యోగా చేస్తున్న వాళ్ళు యోగులు అనుకుందాం, వాళ్ళు యోగులు అనుకుందాం. సో వాళ్ళు చేస్తున్న ప్రతి కర్మ ద్వారా భగవంతుని సంబంధాన్ని పునరుద్ధరించుకుంటున్నారా వాళ్ళు, అడగండి. మీరు యోగా చేస్తున్నారు కదండి, గత 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా యోగా చేస్తున్నారు. మీరు మరి భగవంతునితో ఏమైనా సంబంధాన్ని పునరుద్ధరించుకున్నారా, మీకు ఏమైనా సంబంధం బెటర్ అయిందా, అది సంబంధం ఏర్పడిందా అని కనుక్కుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్. వాట్ ఇస్ దట్ ఆన్సర్, దే డోంట్ నో వాట్ ఇట్ ఈస్. వాళ్ళు వెళ్తున్నది, వాళ్ళు చేస్తున్న పర్పస్లు కంప్లీట్లీ డిఫరెంట్, వాళ్ళు చేస్తున్న పని కంప్లీట్ డిఫరెంట్. కానీ మనం ఏం చేసాం, దాన్ని యోగా అని చెప్పేశాం. యోగా అని చెప్పి ప్రపంచం అంతా ప్రచారం కూడా చేస్తున్నాం. బాబు మీరు యోగా చేయండి, చేస్తే ఏమైతే రోగాలు నయమైతే, బాడీ బాగుంటుంది, మైండ్ బాగుంటుంది. ఎందుకు, నైస్గా తినొచ్చు, నైస్గా సెన్స్ ఎంజాయ్మెంట్ చేయొచ్చు, ఫుడ్ బాగా డైజెస్ట్ అవుతుంది, మైండ్ చక్కగా ఉంటుంది. యూ కెన్ డూ సో మెనీ వండర్ఫుల్ యాక్టివిటీస్. యూ కెన్ ఇంక్రీజ్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, increase your social situation, increase your bodily situation. కానీ కంప్లీట్గా రాంగ్ మీనింగ్లో వాడుతున్నాం. వర్డ్ ఉంది, బట్ ఇట్స్ యూ ఆర్ యూజింగ్ ఇన్ ఏ రాంగ్ మీనింగ్, ఐదర్ యోగా కానీ యోగి కానీ. సో ఈ విధంగా వాట్ ఈస్ ది రియల్ యోగా, రైట్. సో నెక్స్ట్ మనం భగవద్గీతలోకి వెళ్తే కనుక, భగవద్గీత స్టార్టింగ్ నుంచి ఫస్ట్ చాప్టర్ ఏంటి, అర్జున విషాద యోగ, 2 సాంఖ్యయోగ, 3 కర్మయోగ, 4 జ్ఞానయోగ, 5 కర్మ సన్యాస యోగ, 6 ధ్యాన యోగ. ఇలాగా ప్రతి చాప్టర్కి భగవద్గీతలో వ్యాసుల వారు ఏం రాశారు, యోగా అని పెట్టాడు. మరి మీరు గమనించినట్టయితే అర్జున విషాద యోగం, మనం అర్థంలో, మనకి ఇంతకుముందు ఉన్నటువంటి అర్థంలో మనం కనెక్ట్ చేసినట్టయితే అర్జున విషాద యోగం అంటే అర్జున విషాదంతోనే ఏం చేస్తున్నాడు, యోగిక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఆయన.
ఆయన ఏం ఎక్సర్సైజ్ చేయట్లే. ధనుర్బాణాలు పైన పక్కన పడేసి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు ఆయన. ఇజంట్ ఇట్? మరి అర్జునుని ఏడుపు యోగం ఎలా అవుతుంది? యోగా ఎలా అవుతుంది? దిస్ ఈస్ ద పాయింట్. అంటే రియల్ మీనింగ్ ఆఫ్ యోగంలో వాడుకున్నాం అనుకోండి, దట్ విల్ హెల్ప్ యూ. ఏంటి? అర్జున విషాద యోగం అంటే ఏంటి? అర్జునుడు విషాదంలో ఉన్నాడు కాబట్టి ఆ విషాదం భగవంతుని కనెక్ట్ చేస్తుంది. భగవంతుడు ఎవరు? కృష్ణుడు. ఎలా కనెక్ట్ చేస్తుంది? ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు కాబట్టి, విషాదంలో ఉన్నాడు కాబట్టి కృష్ణుని దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుని దగ్గరికి వెళ్ళి మోకరిల్లి ఏం చెప్పాడు? కృష్ణ, ఐఎమ్ సరెండరింగ్ టు యూ. నాకు నిజమేంటో చెప్పు అని చెప్పి ఓపెన్ అప్ అయ్యాడు ఆయన. అంటే ఏమైంది ఇక్కడ చూడండి, భగవంతునికి కనెక్ట్ అయింది. అందుకే అది అర్జున విషాద యోగం అయింది. అర్జునుడు ఆత్మ, కృష్ణుడు పరమాత్మ. ఆత్మను పరమాత్మను కలిపేదే, లింక్ చేసేదే యోగము. ఏంటది? విషాద యోగం. అర్జున విషాద యోగం. నెక్స్ట్ సాంఖ్యయోగం. ఏముంది సాంఖ్యయోగంలో? సంఖ్య అంటే నంబర్ ఉంది. ఏంటా నంబరు? పంచ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు 20. రైట్. నెక్స్ట్ మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో 23, కాలం 6, మహత్తత్వ 24, ఆత్మ పరమాత్మ 25, 26. ఇది దిస్ ఇస్ కాల్డ్ సంఖ్య, దిస్ ఇస్ కాల్డ్ సాంఖ్య. ఇది యోగము. ఏంటి? ఈ సంఖ్యని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం? భగవంతుని కనెక్ట్ అవుతున్నాము. ఎక్కడి నుంచి వచ్చాయి ఎలిమెంట్స్? ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎలా ఉన్నాయి? ఎక్కడున్నాయి? ఇదంతా ఎలాబరేట్ చేసేసి మనం అండర్స్టాండ్ చేసుకో. అంటే ఏం చేస్తుంది? ఇది అల్టిమేట్గా మనల్ని భగవంతుని కనెక్ట్ చేస్తుంది. పంచభూతాలను మనం క్రియేట్ చేయలేదు కదా, నరేంద్ర మోడీ గారు క్రియేట్ చేయలేదు కదా, అవునా? మరి ఎవరు క్రియేట్ చేశారు? ఎంక్వైరీ చేశాం మనం. రూట్ కాజ్ అనాలిసిస్లో తెలుసుకున్నాం. ఎవరు క్రియేట్ చేశారు? భగవంతుడే క్రియేట్ చేశాడు. సో ఏంటి? మనకి భగవంతునితో సంబంధం ఏర్పడింది. సో ఈ విధంగా యోగా ఇన్ రియల్ సెన్స్ ఏంటో భగవద్గీతలో ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళక్కర్లా. భగవద్గీత ఇస్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్ యోగిక్ ప్రాసెసెస్ అండ్ వాట్ ఆర్ ద రియల్ యోగా, వాట్ ఆర్ ద హౌ మెనీ యోగాస్ ఆర్ దేర్ అండ్ వాట్ ఈస్ ద రియల్ యోగా. నెక్స్ట్ మనం గమనించినట్టయితే మనుషుల్లో 2 రకాల మనుషులు ఉంటారు. మనుషులు రకాలు ఏంటి? అఫ్ కోర్స్ దెర్ ఆర్ 4 లక్షల రకాల మనుషులు ఉంటారు. మనకి అక్కడ చెప్పుకున్న జలజ నవలక్షాన్ని, స్థావర 1,20,000, క్రమయో రుద్ర సంఖ్యాయాం పక్షినాం 10,00,000, పశవస్త్రింశలక్ష్యాన్ని, చతుస్లక్షాన్ని మానవ. ఎన్ని జలచరాలు ఎన్ని ఉన్నాయి? 9 లక్షల రకాల జలచరాలు. ప్లాంట్స్, ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి? 60 లక్షలు ఉన్నాయి. ఇలాగని లెక్కేసుకుంటూ వస్తే 84 లక్షల రకాలు ఉన్నాయి. అందులో 80 లక్షలు పక్కన పెట్టేస్తే ఉన్న వెళ్ళి ఇంకా 4 లక్షలు. ఈ 4 లక్షలు ఏంటి అంటే 4 లక్షల రకాల మనుషులు ఉన్నారు. మనకు తెలిసిన 2 రకాల మనుషులే, ఒకరు ఆడవాళ్ళు, ఒకరు మగవాళ్ళు. అంతేనా? మనకి ఎంతమంది తెలుసు? కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపితే 4 లక్షల రకాల మనుషులు ఉన్నారు. హౌ వీఆర్ డిసైడింగ్ దట్? మనం దాంట్లో చెప్పుకున్నాం. డిపెండింగ్ ఆన్ ద కాన్షియస్నెస్, నాట్ ది బాడీలీ ఫీచర్స్ ఆర్ బాడీలీ కలర్ కాకుండా వాళ్ళ కాన్షియస్ని బట్టి వాళ్ళు సత్వరజస్తమో గుణాలని కాంబినేషన్స్లో వాళ్ళు పొందిన దాన్ని బట్టి మనుషుల్ని 4 లక్షల రకాలుగా విభజించారు. అది ఒక రకమైన విభజన అయితే ఇంకొక రకమైన విభజన ఏంటంటే ఏంటి? ఒకటి నియమబద్ధులు, అంటే నియమాలని పాటించే వాళ్ళు నియమబద్ధులు. లైక్ ద గుడ్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ. వాళ్ళు కంట్రీలో ఉన్నటువంటి నియమాలన్నింటినీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తారు. వాళ్ళని నియమబద్ధులు అంటాం. రెండవ వాళ్ళు నియమాలను అతిక్రమించే వాళ్ళు. ఇజంట్ ఇట్?
ఈ 2 రకాల మనుషులను చూడొచ్చు మనం. ఇన్ బ్రాడర్ సెన్స్, ఇన్ బ్రాడర్ కేటగిరీ, దీస్ ఆర్ ద 2 పీపుల్, లా అబైడర్స్, లా బ్రేకర్స్. ఈ 2 రకాల మనుషులు ఉంటారు మనకి, రైట్? నెక్స్ట్, ఈ నియమబద్ధులలో కూడా నియమబద్ధుల్ని కూడా మళ్ళీ ఇంకా విభజించవచ్చు. ఎవరయ్యే వాళ్ళు? కర్ములు, అంటే కర్మ చేసేవాళ్ళు. ఎలా చేస్తారు వాళ్ళు కర్మ? అకార్డింగ్ టు ద స్క్రిప్చర్, శాస్త్రంలో చెప్పిన విధంగా వాళ్ళు కర్మల్ని చేస్తారు. నెక్స్ట్, జ్ఞానులు, వీళ్ళు ఏం చేస్తారు? ఇంక్విజిటివ్నెస్, నియమాన్ని పాటిస్తూ సృష్టిలో ఉన్నటువంటి నియమాలన్నీ పాటిస్తూ ఏం చేస్తున్నారు? వాళ్ళు జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఈ సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, వాళ్ళకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, మొత్తం దేర్ లైఫ్ ఈజ్ ఫర్ రీసెర్చ్. ఇట్స్ కాల్డ్ జ్ఞానులు వాళ్ళు. నెక్స్ట్ ధ్యానులు. ఏం చేస్తారు? వీళ్ళు ధ్యానం చేస్తారు. ధ్యానం అంటే ఒక దగ్గర కూర్చొని పద్మాసనం వేసుకొని, ముక్కు మూసుకొని, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటారు వీళ్ళు. వీళ్ళని మనం ధ్యానులు ఆర్ మెడిటేటర్స్. నెక్స్ట్ అనదర్ కేటగిరీ భక్తులు. భక్తులు అనేవాళ్ళు. సో ఇందులో 4 రకాల నియమబద్ధులలో 4 రకాల మనుషులు ఉన్నారు. భక్తులు అనేవాళ్ళు ఉన్నారు, ధ్యానులు అనేవాళ్ళు ఉన్నారు, జ్ఞానులు అనేవాళ్ళు ఉన్నారు, కర్మలు ఉన్నారు, రైట్? వీళ్ళందరూ కూడా ధ్యానులైన వాళ్ళు భక్తులు కాకుండా పోవచ్చు, జ్ఞానులైన వాళ్ళు కూడా భక్తులు కాకపోవచ్చు, కర్ములైన వాళ్ళు భక్తులు కాకపోవచ్చు, రైట్? కానీ భక్తులైన వాళ్ళు ధ్యానులు అవ్వచ్చు, జ్ఞానులు అవ్వచ్చు, కర్మలు అవ్వచ్చు, రైట్? సో దట్స్ హౌ వీ విల్ సీ. నెక్స్ట్, కర్ములలో మళ్ళీ 2 రకాలు ఉన్నారు. ఎవరు వీళ్ళు? సకామ కర్ములు అండ్ నిష్కామ కర్ములు. సకాములు, కామ అంటే ఏంటి? కోరికలు. ఫలితాలను ఆశించి చేసేటువంటివి కామము, కోరిక, రైట్? కోరికలు చేసేటువంటి సకాములు. సకామం అంటే కోరికలు, కోరికలతోని దే ఆర్ డూయింగ్ కర్మ చేస్తున్నారు వాళ్ళు. సకామ కర్మలు, కోరికల్ని ఫలితాలను ఆశించి చేస్తున్నటువంటి వాళ్ళు సకామ కర్ములు. నెక్స్ట్ నిష్కామ కర్ములు, వాళ్ళు కామ్యకర్ములే, కామ్యకర్మే చేస్తారు, అంటే రిజల్ట్స్తోనే చేస్తారు, బట్ వాళ్ళు ఫలితాన్ని ఆశించరు వాళ్ళు. దిస్ ఈజ్ కాల్డ్ నిష్కామ కర్మ, రైట్? సో దిస్ ఈజ్ ది బ్రాడర్ division of human beings. Right now we can see where we are. మనం నియమబద్ధులమా, నియమాలను అతిక్రమించే వాళ్ళమా? ఓకే, నియమబద్ధులం అయితే కర్ములమా, జ్ఞానులమా, ధ్యానులమా, భక్తులమా? అలాగే జ్ఞానులలో కూడా ఉంటారు. ఏంటి? సకామ జ్ఞానం ఉంది, నిష్కామ జ్ఞానం ఉంది. ధ్యానంలో కూడా దాని ఏమంటారు? ప్యూర్ ధ్యాన, శుద్ధ ధ్యానులు ఆరు ఇంకా అశుద్ధ ధ్యానులు. జ్ఞానులు, శుద్ధ జ్ఞానులు, అశుద్ధ జ్ఞానులు. ఇలాగా భక్తులు, మిశ్ర భక్తులు, శుద్ధ భక్తులు, ఇలాగ మళ్ళీ దాంట్లో డివిజన్స్ ఉన్నాయి. సో నౌ వేర్ వి ఫిట్ హియర్, సో మనం భగవద్గీతలోకి వెళ్తే అట్లీస్ట్ భగవద్గీతలోకి వెళ్తే ఏంటి? ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ లేదు, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 12th. ఓకే, సో ఫస్ట్ 3rd చాప్టర్ వచ్చేసి ఏంటి? కర్మయోగము. భగవద్గీత 3rd చాప్టరు కర్మయోగము. నెక్స్ట్ 4th చాప్టర్ వచ్చేసి జ్ఞానయోగం. 6th చాప్టర్ వచ్చేసి ధ్యాన యోగం. 12th చాప్టర్ వచ్చేసి భక్తి యోగం. అట్లీస్ట్ భగవద్గీతలో ఈ 4 మెయిన్ యోగాస్ కృష్ణ హెస్ డిస్క్రైబ్డ్ దెమ్. మిగతా అన్ని 18 చాప్టర్లు కూడా యోగాలే. స్టార్టింగ్ అంటే అర్జున విషాద యోగం నుంచి 18th చాప్టరు కర్మ సన్యాస యోగం. అది అర్జున విషాద యోగం నుంచి కర్మ సన్యాస యోగం వరకు అన్ని యోగాలే.
బట్ ఈ ఆల్ యోగాస్ని 18 కైండ్ ఆఫ్ యోగాస్ని మనం వీ కెన్ డివైడ్ ఇంటూ ఫోర్ డివిజన్స్. ఏంటి అవి? కర్మయోగ, జ్ఞాన యోగ, ధ్యాన యోగ, భక్తి యోగ. ఇవి. సో ఈ విధంగా మనం చేస్తే చూడండి ఏముంది, మనకు 2 నిచ్చెనలు కనబడుతున్నాయి. ఏంటయ్యా ఈ నిచ్చెనలు? ఎందుకు నిచ్చెనలు పట్టుకొచ్చాం ఆల్ ఆఫ్ ఎ సడన్? ladder. Why we bring the ladder here? సో ఈ యోగాలు అనేటివి ఏంటయ్యా అంటే దే ఆర్ నాట్ సెపరేట్. కర్మయోగ సపరేటు, జ్ఞానయోగ సపరేటు, ధ్యాన యోగ సపరేటు, భక్తి యోగ సపరేట్. ఇవన్నీ సపరేట్ యోగాలు కావు. ఎలాగా? ఈ ల్యాడర్లో నిచ్చెనలో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 రంగులు ఉన్నాయి. రంగు అంటే ఏంటి? రంగ్స్. దాని ఏమంటారు? మెట్లు. ల్యాడర్కి 5 rungs ఆర్ 6 rungs ఆర్ దేర్. అలాగే దాన్ని ఏమంటారు తెలుగులో? నిచ్చెనకి 5 6 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు అన్నీ ఎందుకు ఉపయోగపడుతున్నాయి? రైట్. మెట్లన్నీ సెపరేటా? ఏ దేనికదే ఉందా? లేదా అన్ని కలిపి ఒక పనికి ఉపయోగపడుతున్నాయా? ఒక పనికి ఉపయోగపడతాయి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్, ఇవన్నీ కలిపి స్టెప్ బై స్టెప్ వీ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ ఆర్ వీ హ్యావ్ టు క్లైంబ్. అంటే ఏదైనా ఎక్కడానికి మనం ఈ స్టెప్పులు వేసి ఎక్కుతున్నాం. సో నిచ్చెన మీద ఉన్నటువంటి స్టెప్పులు అన్నీ కూడా ఒక కామన్ గోల్కి ఏంటి ఎక్కడము, ఒక డెస్టినేషన్ రీచ్ చేయడానికి ఉద్దేశించినటువంటిది నిచ్చెన. అలాగే భగవద్గీతలో చెప్పినటువంటి ఈ యోగాలన్నీ కూడా ఎస్పెషల్లీ 4 యోగాలు, కర్మ, జ్ఞాన, ధ్యాన, భక్తి యోగాలు అన్నీ కూడా ఏంటి? వీ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? యోగా అంటే ఏంటి? భగవంతునితో కనెక్ట్ చేయడానికి. ఎవరిని? జీవుణ్ణి. సో ఇప్పుడు మళ్ళీ అది ఇక్కడ పెట్టగలిగితే భగవంతుడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. ఎక్కడ? నిచ్చెన పైన, లాడర్ పైన ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? కింద ఉన్నాం. సో మనం ఎలా ఎక్కాలి? నిచ్చెన కావాలి మనకి. రైట్. నిచ్చెన మీద ఏమున్నాయి? స్టెప్పులు ఉన్నాయి. ఏంటా స్టెప్పులు? ఇవే. ఏంటది? ఫస్ట్ స్టెప్ వచ్చేసి కర్మయోగ. సెకండ్ వచ్చేసి జ్ఞాన. థర్డ్ స్టెప్ వచ్చేసి ధ్యాన. ఫోర్త్ వచ్చేసేసి భక్తి. సో మనం ఏమనుకుంటున్నాం? ఏమండి మీరు కర్మయోగులా? ఓ మేము జ్ఞానయోగులం. ఓ మీరు జ్ఞానయోగులా? మేము ధ్యానయోగులం. ఓ మీరు ధ్యానయోగులా? మేము భక్తి యోగులం. అదేదో సొసైటీలో చాతుర్వర్ణ్యమయ సృష్టం లాగా, ఓ మీరు ఈ క్యాస్టా? ఓ మేము ఈ క్యాస్ట్ అని చెప్పి ఏ విధంగా అయితే మనం డిస్క్రిమినేట్ చేసుకుంటామో, ఒకరినొకరిని విచక్షణ చేసుకుంటామో అలాగా ఇవి కాదు. బోత్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్, బట్ దే ఆర్ ఇన్ ఏ సక్సెషన్, దే ఆర్ ఇన్ ఏ ప్రోగ్రెషన్. somebody is a karmi or karma yogi. మనం we will see the difference. కర్మకి, కర్మ యోగాకి, నిష్కామ కర్మకి, సకామ కర్మకి, ఇలాగా we will delve into కర్మ డీటెయిల్స్. అలాగే జ్ఞాన, అలాగే ధ్యాన, అలాగే భక్తులకి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి? ఇవన్నీ కూడా ఇండివిజువల్ ఎంటిటీస్ కావు. కర్మయోగం వేరే, జ్ఞానయోగం వేరే, ధ్యాన యోగం వేరే కావు. ఇవెందుకు? ఏ విధంగా? ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇవన్నీ పిహెచ్డికి వెళ్ళాలి. రైట్. పిహెచ్డికి వెళ్ళడానికి ఇవన్నీ మార్గాలు. ఐ కెనాట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు పిహెచ్డి. కెన్ ఐ డూ దట్? ఐ కెనాట్ డూ దట్. సిమిలర్లీ ఇక్కడ కూడా గ్రాడ్యువల్ ప్రాసెస్ ఇవ్వబడింది. ఎవరికి? ఒక జీవునికి. ఎందుకు? భగవంతుని చేరటానికి ఉద్దేశించినటువంటి పద్ధతి ఇది భగవద్గీతలో తెలపబడింది. ఈ యోగాలు ఏంటి? ఈ యోగములు వివిధ మార్గములు కావు, ఒకే నిచ్చెనకు చెందిన మెట్లు. మీరు కర్మయోగంలో వెళ్తే ఇంకో దగ్గరికి వెళ్తారు, జ్ఞానయోగంలో వెళ్తే ఇంకో వైపు వెళ్తారు, ధ్యాన యోగంలో ఇటు. నో, we have to use them in a progression. Ultimately we reach the destination. What is the destination? Is reaching the God. మిగతా యోగాలన్నీ ఈ యోగముల యొక్క శాఖలు మాత్రమే. ఎస్, మనకి ఇప్పుడు
ఒక్కసారి కనుక మనం ప్రపంచంలోకి వెళ్తే ఎన్ని రకాల యోగాలు విని ఉంటాం మనం? అట్లీస్ట్ ఒక 10, 12, 15, 16 యోగాలు విని ఉంటాం. ఏంటవి యోగాలు? కర్మయోగ, జ్ఞానయోగ ఇవి కాకుండా ఇంకా ఏంటి? రాజయోగా అని విని ఉంటాం మనం. విక్రమ్ యోగా అనేది వింటాం, ఇంకా పిరమిడ్ యోగా అని వింటాము. ఇంకా ఏంటి చాలా ఉన్నాయి. త్రైత యోగానా ఏదో, అలాగా ఎన్ నంబర్ ఆఫ్ యోగాస్ ఆర్ దేర్. ఎవ్రీబడి ఈజ్ పుటింగ్ హిజ్ నేమ్ టు యాడింగ్ ఇట్ టు 1 రోజు 4 రోజులు పోతే బాలగోవింద దాస్ యోగా అని కూడా ఒక యోగా రావచ్చు. హూ నోస్? అంటే జస్ట్ యూ వాంట్ టు గెట్ సమ్. యోగా అనేది చాలా ఫేమస్. దానికి ఎక్స్ప్లెయిన్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. యోగా గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు. యోగా అనగానే వెళ్ళిపోతాం మనం. యోగా సెంటర్ పెట్టేసి రండి, ఎందుకు వి బికమ్ సో ప్రౌడ్. ఏమండి అంటే ఈ మధ్య నేను యోగా చేస్తున్నానండి అని చెప్తాడు ఆయన. ఏం చేస్తున్నారంటే ఈ మధ్య యోగా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇట్స్ లైక్ ఏ దాన్ని ఏమంటాం, ఒక కైండ్ ఆఫ్ స్టాటస్ సింబల్ కూడా అది. ఓ ఆయన రోజు యోగా చేస్తాడు, ఆయన పొద్దునే 5 గంటలు లేచి యోగా చేస్తాడు ఆయన, ఇలా చెప్పుకుంటాం అనమాట. అంటే పాయింట్ ఏంటి ఇక్కడ? ఈ మిగతా యోగాలు అన్నీ కూడా ఈ యోగాల యొక్క శాఖలు మాత్రమే, ఎస్పెషల్లీ ధ్యాన యోగా. ఇవాళ మనం వింటున్న పేర్లు అన్నీ కూడా ఏంటవి? ధ్యాన యోగం యొక్క డెరివేటివ్స్ ఆర్ డిఫరెంట్ నేమ్స్. దట్స్ ఆల్. ప్రపంచంలో ఉన్న యోగాలన్నింటినీ తీసుకొచ్చి ఈ 4 మనం క్లబ్ చేసేయచ్చు. ఎక్కడో ఏదో ఒక యోగాని కనెక్ట్ అవుతుంది అది, అంతే. నేమే డిఫరెంట్ తప్ప ఇట్స్ నాట్ సంథింగ్ డిఫరెంట్ కాదు. దాని ఉద్దేశం కూడా డిఫరెంట్ కాదు. దే ఆర్ యూజింగ్ లైక్ దట్. సో ఈ విధంగా ఈ 4 రకాల యోగాల్ని తెలపబడ్డవి. ఓకే. సో మరి అయితే ఏ విధంగా ఇవి మనకి ఉపయోగపడతాయి? లెట్స్ టేక్ ది కర్మయోగ. కర్మ, కర్మి, కర్మయోగ, నిష్కామ కర్మ, సకామ కర్మ. వి విల్ డీ ద డిఫరెన్స్. ఒక్కొక్క దాన్ని క్లియర్గా తెలుసుకుందాం. సో ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మనం? మనుషులు ఎన్ని రకాలుగా? 2 రకాలుగా విభజించబడ్డారు. ఎవరు? నియమాలను ఉల్లంఘించేవారు, నియమాలని పాటించేవారు. నియమాల్ని పాటించే వాళ్ళ గురించి పక్కన పెడితే, నియమాలు అతిక్రమించే వాళ్ళ గురించి చూద్దాం. నియమాలు అతిక్రమించే వాళ్ళు ఎవరు? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు వాళ్ళు? అతి కష్టం చేసే బద్ధజీవులు. దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. డైలీ రోజుకి 14 గంటలు, 15 గంటలు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 16 గంటలు, 18 గంటలు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? దే గెట్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్, లాట్ ఆఫ్ మనీ, బికాస్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, రైట్? అన్ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ వర్కింగ్ వెరీ లెస్. వాళ్ళకి ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి, అండ్ దే ఆర్ వర్కింగ్ వెరీ లెస్, అండ్ దే ఆర్ బికమింగ్ హ్యాపీ. They are happy. They are not becoming happy. They are happy. They are healthy. But మనకి ఇంటెలిజెన్స్ బాగా ఉంది కాబట్టి we have to work more hours. పాయింట్ ఏంటి? అతి కష్టం చేసే బద్ధజీవులు, నియమాలను అతిక్రమించేవారు. నెక్స్ట్, శరీరమే సర్వస్వం అనుకునే క్లిష్టమైన జంతువులు. నియమాలు, జంతువులకి ఏమైనా నియమాలు ఉన్నాయా? అఫ్ కోర్స్ వాటి నియమాలు అవి ఉన్నాయి. బట్ మనుషులకు ఉన్నట్టుగా వాటికి నియమాలు లేవు కదా. మనం చాలాసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటాం. రోడ్డు మీద ఒక టైగర్ వెళ్తుంది. టైగర్ వెళ్తున్నప్పుడు అక్కడ రెడ్ సిగ్నల్ పడింది. అది ఆగుతుందా? రెడ్ సిగ్నల్ పడింది, నేను ఆగాలని తెలుసా దానికి? ఒక బఫెలో వెళ్ళింది. బఫెలో కెన్ స్టాప్ దట్? బఫెలో కెన్ స్టాప్ ఫర్ ద రెడ్ సిగ్నల్? నో. సో ఆ విధంగా శరీరమే సర్వస్వం అనుకునే క్లిష్టమైన మనుషులు ఆర్ జంతువులు. ఎందుకు? దేర్ లైఫ్ ఈజ్ బాడీ. మనకి దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ సోల్. దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ గాడ్. ఏ విధంగా జంతువులకి నేను సోల్ అని తెలుసా? దానికి ఆత్మ అని తెలుసా? అలాగే అని చెప్పి నేను బాడీ కానీ దానికి ఏమైనా తెలుసా? నో. సో అలాగే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్
సో వాట్ దే ఆర్ థింకింగ్? దే ఆర్ దీస్ బాడీస్. ఈ శరీరానికి నేను శరీరాన్ని, ఈ శరీరాన్ని నేను పోషించుకోవాలి, దానికి 24 hours పనిచేయాలి. ఏ విధంగా? లైక్ ఎ డాంకీ. వీఆర్ వర్కింగ్ లైక్ ఎ డాంకీ. ఎందుకు డాంకీ ఏం చేస్తుంది మనకు తెలుసు. ధోబీ ఉంటాడు, ధోబీ డాంకీ మీద బట్టలు వేసుకొని, టన్స్ ఆఫ్ బట్టలు వేసుకొని వెళ్తుంటాడు. డాంకీ ఎందుకు వెళ్తుంది, ఎందుకు పని చేస్తుంది ధోబీకి? బికాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ విల్ గివ్ సమ్ గ్రాస్. ఫర్ దట్ గ్రాస్ దిస్ డాంకీ ఈజ్ వర్కింగ్ టు అండ్ ఫ్రో. పొద్దునాటు సాయంత్రం ఇటు టన్స్ ఆఫ్ మోస్తూ ఉంది. ఇజంట్ ఇట్? బట్ అన్ఫార్చునేట్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద డాంకీ నీడ్స్ గ్రాస్. వేర్ ఈస్ ద గ్రాస్? ఇట్ ఈస్ వాకింగ్ ఆన్ ద గ్రాస్. సేమ్ గ్రాస్ మీద నడుచుకుంటూ వెళ్తుంది అది, బట్ ఇట్ డజంట్ సీ ఇట్. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఓన్లీ ఫర్ ద గ్రాస్ ద ధోబీ గివ్స్. when the ధోబీ గివ్స్. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. సో ఇక్కడ ఈ నియమాలు అతిక్రమించే వాళ్ళు ఎలా ఉంటారంటే, అతి కష్టం పదజీవులు, తర్వాత శరీరమే సర్వస్వం అనుకునేటువంటి మనుషులు, దే ఆర్ వర్కింగ్ లైక్ దాట్. కమింగ్ టు ద donkey, forgot something. Okay, let's see. So next, ఆత్మను, మరుజన్మను, భగవంతుణ్ణి, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని నమ్మని వారు ఇవాళ ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు వీళ్ళు? 99.99% పీపుల్ ఆర్ దిస్ వన్. వెరీ ఫ్యూ. ఆపోజిట్ ఆల్ వెరీ ఫ్యూ. మనకి ఏందది అంటే దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ. ఇదేదో ఇప్పుడు కలియుగంలోనే 2020లో వచ్చినటువంటి విషయం కాదు ఇది. పూర్వకాలంలో కూడా ఉన్నారు. ఎవరు? ఇంతకుముందు ఒక ముని ఉండేవాడు. ఏం పేరు ఆయన పేరు? చార్వాక్. చార్ అంటే వెరీ ప్లీజింగ్, వాక్ అంటే మాట్లాడేవాడు. ఎలా మాట్లాడుతున్నాడు? చాలా ప్లీజింగ్గా మాట్లాడతాడు. అందుకని ఆయనకి చార్వాక్ ముని అని వచ్చింది. ఏంటి ఫిలాసఫీ? ఏంటి చార్వాక్ ముని ఫిలాసఫీ? ఆత్మ లేదు, మరి జన్మ లేదు, దేవుడు లేడు, ఆధ్యాత్మిక ప్రపంచం లేదు, మనకు ఉన్నదల్లా ఈ కళ్ళకు కనపడుతున్నటువంటిదే ప్రపంచం అని చెప్పి ఆయన ఏమన్నాడు? డోంట్ వర్రీ. ఏంది అది? మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. ఏంటి? రుణం కృత్వా ఘృతం పిబేత్ యావజ్జీవేత్ సుఖం జీవేత్ అని చెప్పాడు. అని ఏమన్నాడు? రుణం కృత్వా, అప్పు చేసైనా పర్వాలేదు, ఏం చేయాలి? ఘృతం పిబేత్, నెయ్యి తాగు, ఆరు నెయ్యితో చేసిన వంటలు తిను, కాస్ట్లీ వంటలు, కాస్ట్లీగా. అంటే ఏంటి? ఎంజాయ్ లైఫ్ వాట్ ఎవర్ ద వే యూ వాంట్. జస్ట్ డోంట్ లుక్ ఫర్ ఎనీథింగ్, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. రుణం కృత్వా ఘృతం పిబేత్ యావజ్జీవేత్ సుఖం జీవేత్. బతికినంత కాలం హాయిగా బతుకు. నువ్వు ఏమైనా చేయి, బెగ్, బారో, స్టీల్, మేక్ మెర్రీ. ఇస్ంట్ ఇట్? దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. Eastern world, Western world, what is happening? This is what is happening. People they are not caring for anything. No rules, no regulations, no culture, nothing doing. Whatever you want to do it, just to do it. There is a statement, t-shirt మీద కనపడుతుంది మనకి, జస్ట్ డూ ఇట్. అంటే నీకు ఏదైనా ఆలోచన వస్తే చేసేసే, ఏమన్నా తర్వాత అయితే చూసుకుందాం. దిస్ ఈజ్ కాల్డ్ చార్వాక ఫిలాసఫీ. ఎందుకు? భస్మీభూతస్య దేహస్య కుత పునరాగమనం భవేత్. భస్మీభూతస్య దేహస్య, ఈ శరీరం భస్మం అయిన తర్వాత ఎవడు వచ్చాడు? ఆత్మ ఉందని, మళ్ళీ మరుజన్మ ఉందని, ఆధ్యాత్మిక ప్రపంచం ఉందని ఎవరు వచ్చారు? ఓకే, ఎవరు? పిల్లలు ఆడుకుంటున్నట్టున్నారు. ఎవరబ్బా? ఒక్క నిమిషం. డోంట్ డూ దట్. Don't play with it. Don't give the cell phone to kids. Okay, next to disable attend annotation. Next. Where is that?
ఒక్క నిమిషం. ఓకే, సారీ. నెక్స్ట్ జస్ట్ లెట్ మీ లాక్ దిస్. Okay. So now యా, సో పాయింట్ ఏం చెప్పుకుంటున్నాం మనం, ఈ నియమాలను అతిక్రమించేవారు ఏం చేస్తారు వాళ్ళు? ఆత్మ నమ్మరు, మరుజన్మ నమ్మరు, భగవంతుని నమ్మరు, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని నమ్మరు. వాళ్ళకి కావాల్సిందల్లా గ్రాస్. నా కళ్ళకి ఏం కనబడుతుందో దట్ ఈజ్ రైట్, నా కళ్ళకి కనబడి. అందుకని వాళ్ళు ఇంకేమంటారు? షో మీ గాడ్ అంటారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు చూసిందే వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు 2 కళ్ళుతోని చూసిందే నమ్ముతారు వాళ్ళు. సో వీళ్ళు నియమాలను అతిక్రమించేవారు. నెక్స్ట్, మంచి పనికి చెడు పనికి తేడా తెలియని వారు. దే డోంట్ నో ఎనీథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్. ఎవ్రీథింగ్ ఇస్ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇజంట్ ఇట్? ఒక్క నిమిషం. యా, సో నెక్స్ట్, మంచి పనికి చెడు పనికి తేడా తెలియని వారు, వీళ్ళు నియమాలను అతిక్రమించారు. నెక్స్ట్, అన్నింటినీ నియంత్రించడానికి, అనుభవించడానికి వ్యర్థ ప్రయత్నాలు చేసేవారు. ఇంకేం చేయాలి వాళ్ళు? దే హ్యావ్ టు కంట్రోల్ దిస్ వరల్డ్ ఇన్ వాట్ ఎవర్ ద వే. సో నౌ దే ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ దిస్ వరల్డ్ with so many satellites, rockets, tanks. So much thing is going on. What is they wanted to take the control of the world. America is trying, Russia is trying, China is trying, India is trying. Everybody is trying to control the world, right? ఇంకా అనుభవించడానికి వ్యర్థ ప్రయత్నాలు చేసేవారు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు? సుఖంగా బతకడానికి, శాంతిగా బతకడానికి. కానీ మనకు తెలుసు ఎంత సుఖం ఉందో, ఎంత శాంతి ఉందో. ఈ 2020లో కరోనా సమయంలో మనకు తెలిసి ఏం జరుగుతుందో. ఇవాళ కరోనా ఎందుకు వచ్చింది? బికాజ్ నియమాలను అతిక్రమించాం కాబట్టి. ఒక మనిషి చేయాల్సిన పని చేయలేదు కాబట్టి. జంతువులు చేయాల్సిన పనులు జంతువులు చేస్తున్నాయి, కానీ మనుషులు చేయాల్సిన పనులు మనుషులు చేయడం లేదు. అందుకని ఇవాళ మనం ఈ కండిషన్లో ఉన్నాం. ఎందుకు? నియమాలను అతిక్రమించేశాము. మనం ఏమి తినాలో, ఏం తినకూడదో, ఏం తాగాలో, ఏం తాగకూడదో క్లియర్లీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ మనం ఏం చేసాం? అన్ని తుంగలో దొక్కేసాం అనమాట. అది ప్రాబ్లం. ఏమన్నాడు దాంట్లో? కుక్క ఏం చేస్తుందట? కుక్క దాని ఫుడ్డే తింటుంది. అది దానికి ఏ ఫుడ్ అయితే నిర్దేశించబడిందో ఆ ఫుడ్డే తింటుంది. అది ఎలా అరవాలో అలానే అరుస్తుంది, ఎలా నిద్రపోవాలో అలానే నిద్రపోతుంది. ఇజంట్ ఇట్? కుక్క. పిల్లి కూడా అలాగే దానికి ఇచ్చినటువంటి రూల్స్ని అది ఎలాంటి దాని ట్రాన్స్గ్రెస్ అవ్వకుండా దాని ఫుడ్ అదే తినేస్తుంది, వేరే దాని ఫుడ్ తీసుకోదు అది. అలాగే ఒక సింహం, ఒక ఆవు, ఒక ఏనుగు, ఒక గాడిద, ఇవన్నిటికీ నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు చక్కగా పాటిస్తున్నాయి అవి. కానీ మనిషి ఉన్నాడు. మనిషి ఏం చేస్తున్నాడట? మనిషికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆయన తినాల్సిన ఫుడ్ ఏంటి, ఆయన ఎప్పుడు తినాలి, ఎక్కడ తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఇవన్నీ మనిషికి కూడా ఉన్నాయి. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా మనిషికి ఉన్నాయి. ఎస్పెషల్లీ భగవద్గీతలో ఉన్నాయి. కానీ ఏం చేశాడు మనిషి? భగవద్గీతను పక్కన పడేసి అదేంటి, కుక్క కుక్కలాగా ఉంటుంది, పిల్లి పిల్లిలాగా ఉంటుంది. మనిషి ఏం చేస్తున్నాడట? మనిషి కుక్కలాగా ఉంటాడు, పిల్లిలాగా ఉంటాడు, పందిలాగా ఉంటాడు, ఇజంట్ ఇట్? టైగర్ లాగా ఉంటాడు, గాడిదలాగా ఉంటాడు, ఇవన్నీ చేస్తాడు. ఎందుకు? అతనికి ఎలాంటి నియమాలు పాటించట్లేదు ఆయన.
ఆయనకు నియమాలు ఉన్నప్పటికీ కూడా ఈజ్ నాట్ ఫాలోయింగ్ ఎనీ ఆఫ్ ద రూల్స్. గమనించామా? చూసారా ఎప్పుడన్నా మీరు ఇలాంటి వాళ్ళని చూసారా? దే 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 వాట్ యు కాల్, దే షౌట్ లైక్ క్యాట్, దే షౌట్ స్క్రీమ్ లైక్ డాగ్, క్యాట్, హాగ్, దే కెన్ డూ సో మెనీ థింగ్స్. ఎందుకు? మనిషికి ఆ ఫ్రీడమ్ ఇవ్వబడింది. బట్ అట్ ద సేమ్ టైం నియమాలు కూడా ఇవ్వబడ్డాయి. ఆ ఫెసిలిటీ ఇచ్చారు, నియమాలు కూడా ఇచ్చారు. హయ్యర్ ఫెసిలిటీ ఉంది. బట్ ఏం చేస్తున్నాడు? లోయర్ ఫెసిలిటీస్ కొరకు వాడుతున్నాడు. సో ఈ విధంగా నియమాలను అతిక్రమించే వాళ్ళతోని ఈ ప్రపంచం నిండిపోయింది ఇవాళ. సో దానివల్ల అందరూ సమస్యల్లోకి వెళ్ళారు. ఇంకా ఇంకా ఏంటి? మన కోటలు ఇసుక మీద కాదు, రాతి మీద కట్టుకోవాలి. ఎవరన్నారు ఆ మాట? యేసుక్రీస్తు అన్నాడు. మనం సమ్టైమ్స్ వి గో టు బీచ్, పిల్లల్ని తీసుకొని బీచ్కి వెళ్తాం. బీచ్లోకి వెళ్తే పెద్దవాళ్ళు పైన కూర్చొని మాట్లాడుకుంటారు, పిక్నిక్ చేసుకుంటుంటారు, తింటారు. పిల్లలు ఏం చేస్తారు? ఇసుకలోకి వెళ్ళి వెట్టి ఇసుక ఉంటుంది, ఆ ఇసుకతోని వాళ్ళు ఏం చేస్తారు? గుళ్ళు కడతారు. దే ఆర్ సో బిజీ. పెద్దవాళ్ళు ఒక రకంగా బిజీగా ఉంటే పేకాడాలి, పేకాడదు, మందు తాగేవాళ్ళు మందు తాగేవాళ్ళు, తినేవాళ్ళు తింటుంటారు. దే ఆర్ బిజీ విత్ వీళ్ళ విషయాలు. అయితే చిన్నపిల్లలు ఏం చేస్తారు? దే ఆర్ బిజీ విత్ బిల్డింగ్ ద క్యాజిల్స్. ఏం చేస్తారు వాళ్ళు? ఆ ఇసుకతోని రకరకాల పిరమిడ్లు కట్టడం, సొరంగాలు చేయటం, ఇల్లు కట్టడం, ఇలాగా కడుతుంటారు. దే ఆర్ బిజీ. ఎక్కడ కడుతున్నారు వాళ్ళు? ఆన్ ద షోర్, ఇసుకలో, బీచ్లో. సో దే ఆర్ వెరీ బిజీ, ఆర్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ ఆల్సో. ఇట్స్ నాట్ ఈజీ, రైట్? ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిసి తలా ఒకటి గుళ్ళు కట్టేసి దే ట్రై టు బ్రిడ్జ్, దే ట్రై టు కనెక్ట్ దోస్ హౌసెస్. అటొకరు ఇటొకరు కలిసి ఏం చేసి రెండు దాన్ని ఏమంటారు, క్యాజిల్ కడతాం. క్యాజిల్ కట్టేసి దే ట్రై టు జాయిన్, ఇటు నుంచి అటు నుంచి ఇద్దరు కలిపి మధ్యలో సొరంగం చేసేసి దే ట్రై టు జాయిన్, రైట్, టుగెదర్. సో దెన్ దే విల్ బి వెరీ హ్యాపీ. వావ్, we achieved something. And then they show to the parents, mama, look at this, I did this, I did that. So parents also very good, wonderful. And you are busy and we are also busy. You can engage yourself and we are engaged ourselves. బట్ సమ్టైమ్స్ ఆఫ్టర్ ఏమవుతుంది? ఎక్కడ కట్టారు వాళ్ళు? క్యాజిల్ బిల్ట్ ఆన్ ద బీచ్, ఇన్ ద బీచ్. సో అక్కడ ప్రాబ్లం ఏంటి? వాటర్ వస్తుంది, అలలు వస్తున్నాయి. ఒక అల కొంచెం ముందుకి, ఇంకొక అల ఇంకొంచెం ముందుకి, ఇంకొక అల ఇంకొంచెం ముందుకి, ఇలా వచ్చేసి ఒక పెద్ద అల వచ్చేస్తుంది. వచ్చేసి వీళ్ళు కట్టినటువంటి క్యాజిల్స్ అన్నీ స్మాష్ అయిపోతాయి. సింపుల్గా ఇసుక మిగులుతుంది అక్కడ. నథింగ్ ఈస్ దేర్. ఓన్లీ వన్ వేవ్ ఈజ్ ఎనఫ్ టు స్మాష్ ఎవ్రీథింగ్. Well, immediately the kids are very morose, crying, shouting, rolling on the ground. Well, ఇంత కష్టపడి బిల్డ్ చేసాం, ఇది మళ్ళీ చేయాలంటే ఎంత టైం పడుతుంది అని చెప్పి దే ఆర్ క్రయింగ్. బట్ పేరెంట్స్ ఆర్ లాఫింగ్, స్మైలింగ్. ఇజంట్ ఇట్? పిచ్చోళ్ళారా, తెలుసు కదా మీకు, ఓషన్ వేవ్స్ వస్తున్నాయని తెలుసు కదా, మీరు కట్టారు అని చెప్పి పేరెంట్స్ ఆర్ స్మైలింగ్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ ఫిలాసఫీ. బట్ అదే విషయాన్ని మనం పేరెంట్స్కి అప్లై చేసినట్టయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. పిల్లలు బీచ్లో కడితే పెద్దలు ఎక్కడ కడుతున్నారు? బీచ్ అవతల కడుతున్నారు. ఏం కడుతున్నారు? క్యాజిల్స్, బిల్డింగ్ ద క్యాజిల్. 1 bedroom, 2 bedroom, 3 bedroom, 4 bedroom అపార్ట్మెంట్, విల్లా, డూప్లెక్స్, త్రిప్లెక్స్, ఇలా కడుతున్నారు. వాళ్ళు కడుతున్న దానికి వీళ్ళు కడుతున్న పెద్ద తేడా ఏం లేదు. ఐడియా ఇస్ సేమ్ థింగ్. ఏంటి? టు ఎంజాయ్ దిస్ మెటీరియల్ వరల్డ్. వాళ్ళకి వేవ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా వేవ్స్ ఉన్నాయి. ఏంటి ఆ వేవ్స్?
ఆయుర్హరతి వై పుంసాం ఉదయాన్ అస్తంచ యన్నసౌ తస్యర్థే యత్ క్షణోనిక్త ఉత్తమ శ్లోక వార్తయా. భాగవతంలో ఉంటుంది ఏంటి, ఉదయాన్ అస్తంచ యన్నసౌ, ఒక సూర్యోదయానికి ఒక సూర్యాస్తమయానికి. ఒక సూర్యోదయం ఒక వేవ్ అయితే సూర్యాస్తమయం ఇంకొక వేవ్. ప్రతి డే ఇస్ ఏ వేవ్. ఏంటి ఈ వేవ్స్ అని ఏం చేస్తున్నాయి, దే ఆర్ కమింగ్ క్లోజర్ 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 టు ద బిల్డింగ్స్ ఆర్ ఫ్యాక్టరీస్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ బిల్డింగ్. పొజిషన్స్ అండ్ పొజిషన్స్ వీఆర్ బిల్డింగ్, వీఆర్ అక్యుములేటింగ్, వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టు బిల్డ్ దెమ్ బిజినెసెస్. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, డే బై డే, వన్ డే, ఎవ్రీ డే వీఆర్ బికమింగ్ క్లోజర్ టు డెత్. ఆయుర్ హరతి వై పుంసాం, ఆయుస్సు హరించుకుపోతా ఉంది. పుంసాం జనులందరికీ, ప్రపంచంలో ఉన్న జనులందరికీ కూడా హరించుకుపోతా ఉంది. ఎలా హరించుకుపోతా ఉంది, ఉదయాన్ అస్తం చేసాం, సూర్యోదయానికి సూర్య అస్తమయానికి వీఆర్ వన్ డే క్లోజర్ టు డెత్. వీ డోంట్ నో హౌ క్లోజ్ వీఆర్. Somebody is 1 minute, somebody is 1 second, somebody is 1 day, somebody is 1 month, somebody is 1 year, somebody is 100 years. But we are in the same way. We are building the castles in the beach, in the sand. Same thing, no difference. అందుకని జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు, నెవర్ డోంట్ బిల్డ్ ఏ బ్రిడ్జ్ ఆన్ ద శాండ్, బట్ ఇట్ షుడ్ బి ఎక్కడ, హార్డ్ రాక్ మీద కట్టుకోమని చెప్పాడు. ఇన్ దిస్ వే ఈ నియమాలు అతిక్రమించే వాళ్ళు ఏం చేస్తున్నారు, వితౌట్ నోయింగ్ ద రియాలిటీ ఆఫ్ దిస్ వరల్డ్ దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ అట్ ద ఎండ్ దే ఆర్ గెటింగ్ బివిల్డర్డ్. ఆశ్చర్యపోతున్నాడు, కొట్టుకుంటున్నారు, గిలగిల కొట్టుకుంటున్నారు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇలా ఏం జరిగింది, అలా ఏం జరిగింది. బట్ ఇఫ్ యూ హ్యావ్ గాట్ లిటిల్ బిట్ ఐడియా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని భగవద్గీత ఓపెన్ చేసి చూడగలిగితే ఎవ్రీథింగ్ ఈస్ దేర్. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వేర్ టు డూ, వెన్ టు డూ, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఏది ఎంతవరకు చేయాలి అనేది మనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి భగవద్గీతలో, ఎస్పెషల్లీ ఇన్ ద ఎంటైర్ వేదిక్ లిటరేచర్. ఇన్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ అదర్ స్క్రిప్చర్, బైబిల్, ఖురాన్, ఎవ్రీవేర్ దీస్ థింగ్స్ ఆర్ మెన్షన్డ్. స్మాల్ కామన్ థింగ్స్ ఆర్ మెన్షన్డ్ ఎవ్రీవేర్. సో పాయింట్ ఏంటి ఇక్కడ, నియమాలు అతిక్రమించేవారు. నెక్స్ట్ ఇంకా ఏంటి, హెడ్డింగ్ తప్పు పడింది. ఓకే, నియమాలని పాటించేవారు. ఏంటి ఎవరయ్యా నియమాలని పాటించేవాళ్ళు, ఏది చేసినా ఆత్మ కోసం చెయ్యి. రైట్, మనం ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నాం, అనాత్మ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆత్మ అంటే ఆత్మ, అనాత్మ అంటే శరీరం. రైట్, సో మనకి శాస్త్రం ఏం చెప్పింది, ఏం చేసినా నువ్వు ఆత్మ కోసం చెయ్యి. చాలామంది నిన్న పొద్దున సో మనకి ఒక పెద్ద స్టేట్మెంట్ ఉంటుంది, అందరికీ బాగా పరిచయమైనటువంటి స్టేట్మెంట్. ఏంటది, మానవ సేవే మాధవ సేవ. చాలామంది వింటారు. రైట్, ఇక్కడ ఎవరు మాతాజీ అడిగారు పొద్దున ఎవరో, సో ఐ కెన్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఏంటి, మానవ సేవే మాధవ సేవ. ఈ మానవ సేవే మాధవ సేవ అనే వాళ్ళకి, ఎస్పెషల్ మెజారిటీ ఆఫ్ దెమ్, మేబీ 1 or 2 ఆర్ దేర్ హూ నోస్ ద మీనింగ్. సో మెజారిటీ ఆఫ్ దెమ్ దే డోంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మానవ. హూ ఈజ్ మానవ, దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. అండ్ హూ ఈజ్ మాధవ, దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. మనం గత 2 సెషన్లో ఈ మాధవుడు ఎవరో తెలుసుకున్నాం, మానవుడు ఎవరో తెలుసుకున్నాం. ఇఫ్ యూ ఆల్ కెన్ రిమెంబర్, హూ ఈజ్ మాధవ, కృష్ణ ఈజ్ మాధవ. హూ ఈజ్ కృష్ణ, భగవంతుడు. రైట్, ఈజ్ మాధవ ఆర్ ఈజ్ కృష్ణ, ఈజ్ మాధవ. సో ఆయనకి ఏం చేయాలి, సేవ చేయాలి. ఇక్కడ చెప్పాడు, ఏది చేసినా ఆత్మ కోసం చెయ్యి, అదే పరమాత్మ కోసం కూడా. సో ఇక్కడ పాయింట్ ఏంటి, మానవ సేవే మాధవ సేవ. సో అక్కడ మాధవుడు అంటే అర్థమైంది, తర్వాత మానవుడు అంటే కూడా ఎవరో అర్థమైంది. నిజంగా నిజమైన మానవుడు ఎవరు,
ఆత్మ. నిజమైన మానవుడు అంటే శరీరం కాదు. మనం ప్రూవ్ చేసాం ఏ విధంగా కాదు అనేది. ఏ విధంగానైతే వ్యక్తి చనిపోతాడు. వ్యక్తి చనిపోయినప్పుడు నువ్వు అనుకున్న ప్రకారం ఆ వ్యక్తి ఈ కళ్ళకు కనపడేటువంటి 6 6 ఫీట్లు 5 అంగుళాలు ఉన్నటువంటి వ్యక్తి అక్కడే పడుకొని ఉన్నాడు. నీ అండర్స్టాండింగ్ ప్రకారం వ్యక్తి అంటే ఆ కళ్ళకు కనపడేటువంటి శరీరమే. అయితే మరి ఆయన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంట్లో పడుకోబెట్టి ఏసీ ఏసేసి ఆహారం పెట్టి స్నానం చేపించి బట్టలేసి డెకరేట్ చేసేసి ఎందుకు ఇంట్లో ఉంచుకోవట్లేదు? ఎందుకు బయట పెట్టేస్తున్నారు? ఎందుకు ఐస్‌లో పెడుతున్నారు? నౌ-ఏ-డేస్ తీసుకెళ్ళి ప్లాస్టిక్ బ్యాగులలో పెట్టి కనీసం బయటికి కూడా కనపడకుండా పెడుతున్నారు. రైట్? అంటే దాని అర్థం ఏంటి? మనం అనుకునే మానవుడు మన కళ్ళపైన కనబడే మానవుడు కాదు. మీరు స్క్రీన్ మీద నన్ను చూస్తున్నారు. నన్ను చూడలేరు మీరు. మాట్లాడుతున్న వ్యక్తిని నన్ను మీరు చూడలేరు. నా శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు. రైట్? సో పాయింట్ ఏంటి ఇక్కడ? మానవ అంటే ఎవరు? ఈ డిస్కషన్ ప్రకారం మానవ అంటే ఎవరు? ఆత్మ. మాధవ అంటే ఎవరు? కృష్ణ. సో ఈ మాధవ సేవే మాధవ సేవ అంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ డెడ్ బాడీకి సేవ చేస్తున్నారు వాళ్ళు. చేసి నేను మాధవుని సేవిస్తున్నా అంటున్నారు. ఎంతవరకు నిజం అది? ఎంతవరకు లాజికల్ కదా? మానవులకు సేవ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఫుడ్ పెడుతున్నారు. ఏది ఫుడ్? ఆత్మకా? కాదు, శరీరానికి పెడుతున్నటువంటి ఫుడ్. బట్టలు వేస్తున్నారు. దేనికి? శరీరానికి వేస్తున్నారు. ఆత్మకి ఇస్తున్నారా? లేదు. ఇలాగ వాళ్ళు చేస్తున్న పనులు అన్నీ కూడా శరీరానికే చేస్తున్నారు. కానీ మనిషి అంటే, మానవుడు అంటే శరీరం కాదని చెప్పి మనం ప్రూవ్ చేశాం. మరి ఇప్పుడు ఈ శరీరానికి డెడ్ బాడీకి చేసేటువంటి సేవని మాధవ సేవ ఎలా అంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ డోంట్ నో హూ ఈజ్ మాధవ. యూ డోంట్ నో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మాధవ, హూ ఈజ్ మాధవ, వేర్ ఈజ్ మాధవ, నో ఐడియా. అట్లీస్ట్ మనం ఈ సెషన్లు తెలుసుకున్నాం కాబట్టి, చదువుకున్నాం కాబట్టి, డిస్కస్ చేశాం కాబట్టి మనకు కొంచెం ఐడియా ఉంది. కానీ వాళ్ళు బయట చెప్తున్న వాళ్ళకి మాధవుని గురించి ఐడియా ఉందా? అసలు మాధవునికి సేవ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి తెలుసా వాళ్ళకు? తెలీదు. కానీ ఏమన్నారు? మేము మానవునికి సేవ చేస్తే మాధవునికి సేవ చేసినట్టే. మరి కానీ మానవునికి సేవ చేస్తున్నావా నువ్వు? చేస్తున్నావా? చేయట్లా. మరి హౌ కెన్ దట్ ఈస్ ట్రూ? సో పాయింట్ ఏంటి ఇక్కడ? ఏది చేసినా ఆత్మ కోసం చెయ్యి. నువ్వు మానవ సేవ చేస్తున్నావు. మానవ సేవ, నిజమైన మానవ సేవ అంటే ఆ మానవుని ఆత్మ కోసం చెయ్యి. అప్పుడు అది మాధవ సేవ అనిపించుకుంటుందేమో, చూడొచ్చు. అప్పటికి గ్యారంటీ లేదు. బట్ అట్లీస్ట్ మానవుడు అంటే ఎవరో నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేసి ఆ మానవునికి సేవ చేయాలి. అప్పుడే ఏమన్నా ఉపయోగం. కానీ డెడ్ బాడీకి సేవ చేసేసి నేను మాధవునికి సేవ చేస్తున్నాను, నేను మానవునికి సేవ చేస్తున్నానంటే యు ఆర్ నైదర్ సర్వింగ్ మానవ ఆర్ యు ఆర్ నాట్ సర్వింగ్ మాధవ. బోత్, నన్ ఆఫ్ దెమ్ ఆర్ యు ఆర్ సర్వింగ్. యు ఆర్ కంప్లీట్లీ different, wrong address. You are delivering to the wrong address. So this is the pramadam. సో ఇక్కడ ఏది చేసినా ఆత్మ కోసం చెయ్యి. దానికోసం ఏది చేసినా అది నిత్యం. ఆత్మ కోసం ఏది చేసినప్పుడు కూడా అది నిత్యమైనటువంటిది. నెక్స్ట్ భగవద్గీతలో కృష్ణుడు కర్మయోగంలో ఏం చెప్పాడు? ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఈ శ్లోకం అర్థమైతే 50% నాలెడ్జ్ వచ్చినట్టే మనకి. 50% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి మనకి. ఓన్లీ వన్ శ్లోక, వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. ఏమంటున్నాడు? ప్రకృతే క్రియమానాని. ప్రకృతి అంటే మనకు తెలుసు. ఏంటి ప్రకృతి? మన కళ్ళకు కనబడుతున్నటువంటి ప్రకృతి.
ఈ భూమి, ఈ బ్రహ్మాండం, ఈ నక్షత్రాలు, ఈ సముద్రాలు, కొండలు, గుట్టలు, అడవులు ఇవంతా కూడా ప్రకృతి. ఆ ప్రకృతే కాకుండా మనుషులు, జంతువులు, పక్షులు, రైట్ 2 ప్రకృతులు. పరాప్రకృతి, అపరాప్రకృతి. దాంట్లో చర, అచరం అంటాం దాన్ని. చరాచర జగత్ అంతా కూడా ప్రకృతే. ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో ఆర్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్ ఆల్సో ప్రకృతి. సో ప్రకృతే క్రియమానాని అంటే ఏం చేస్తుందట? ఈ ప్రకృతే పనిచేస్తుంది అని చెప్తున్నాడు. ఎలాగా? గుణై కర్మాని సర్వశః గుణాల ద్వారా, కర్మల ద్వారా చేస్తుంది. నెక్స్ట్ అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. ఈ ఆత్మ ఎవరు? ఆత్మ మనం అందరం ఆత్మలం. రైట్? ఆత్మ ఏమనుకుంటుందట? ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటుందట. అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే. మన్యతే అంటే అనుకుంటుంది. ఏమనుకుంటుంది? ఐఎమ్ కర్త, కర్త అహం, అహం కర్త, నేనే చేస్తున్నాను, నేనే మాట్లాడుతున్నాను, నేనే వింటున్నాను, నేనే డ్రైవ్ చేస్తున్నాను, ఇవన్నీ రకాలుగా అనుకుంటుంది అది. అహంకార విమూఢాత్మ. అహంకారం, అహంకారం అంటే ఐఎమ్ దిస్. ఆకారం ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్. బట్ ఆర్ వి డూయింగ్ ఎవ్రీథింగ్? ఒక్క క్షణం కనుక మనం కూల్ హెడ్తో ఆలోచిస్తే మనం ఏమైనా చేస్తున్నామా? చేయగలమా? నేను మాట్లాడాలి ఇప్పుడు, నా నోరు, నాలుకకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నాకు టీత్ పెయిన్ వచ్చి, టీత్ ఏక్ వచ్చింది, నాకు టూత్ ఏక్ వచ్చింది, నాకు కెన్ ఐ స్పీక్? రైట్? కొంతమందికి పెరాలసిస్ వస్తుంది, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, లెగ్ అండ్ హ్యాండ్ పడిపోతుంది, అది పని చేయకుండా పోతుంది. కెన్ యూ డూ దట్? ఐ వాంట్ టు డూ సంథింగ్, గెట్ అప్. చేయగలమా? చేయలేం. నీ హ్యాండే, నువ్వే చెప్పు, ఇది నా హ్యాండ్, ఇది నా లెగ్, ఇది నా బాడీ, నీదే అని చెప్తున్నాను. వై డోంట్ యూ మేక్ ఇట్ వర్క్? వై ఓన్లీ వన్ సైడ్ ఈజ్ వర్కింగ్, ఓన్లీ అదర్ సైడ్ ఈజ్ నాట్ వర్కింగ్? సమ్టైమ్స్ టూ సైడ్స్ ఆర్ నాట్ వర్కింగ్. వై కాంట్ యూ డూ ఇట్? యూఆర్ కర్త అహం, నువ్వే కదా, అన్ని నువ్వే చేయొచ్చు కదా, నువ్వే చేస్తున్నావు కదా సో ఫార్. వై కాంట్ యూ డూ ఇట్? అంటే పాయింట్ ఏంటి? మనం చెప్పుకున్నాం, అట్లీస్ట్ 2 సెషన్లు చేశాం కాబట్టి. ఎవరు? ఆత్మ. ఆత్మ ఎక్కడుంది? శరీరంలో ఉంది. ఎవరిదా శరీరం? ఆత్మ శరీరం కాదు అది. ఆత్మది కాదు ఆ శరీరం. ఎవరిదా శరీరం? పరమాత్మది. ఎక్కడున్నాడు పరమాత్మ? మన హృదయంలో ఉన్నాడు. ఆ శరీరం ఎవరి కంట్రోల్లో ఉంది? పరమాత్మ కంట్రోల్లో ఉంది. సో పరమాత్మ, ప్రకృతి ఎవరిది? పరమాత్మదే. భగవంతుడిదే ప్రకృతి. సో ప్రకృతి, భగవంతుడు, పరమాత్మ ఏం చేస్తున్నాడు? ప్రకృతి చేత పనులన్నీ చేపిస్తున్నాడు మనకి. మనం అనుకుంటున్నాం నేను చేస్తున్నాను అంటున్నాం. నో నో నో. మనం ఆర్డర్ చేస్తున్నాం, ఆయన మనకు చేసి పెడుతున్నాడు. ఇంట్లో పని మనిషి అయితే ఏ విధంగా మనకు పనులు చేసి పెడతాడో ఆ విధంగా మనం చెప్పగానే పని చేసి పెడుతుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. సో పాయింట్ ఏంటి ఇక్కడ? చేసేది ఎవరు? పరమాత్మ చేస్తుంది. సో పాయింట్ ఏంటి ఇక్కడ? ఏది చేసినా ఆత్మ కోసం చెయ్యి, దానికోసం ఏది చేసినా అది నిత్యంగా ఉంటుంది. సో మనం ఏం చేయాలి? ఏ పని చేసినా ఇంతకుముందు నియమాలను అతిక్రమించే వాళ్ళు చేసిన విధంగా కాకుండా మనం చేసేది ఎలా ఉండాలి? పర్మనెంట్. ఏ పని చేసినా పర్మనెన్స్లో చేయాలి, పర్మనెంట్ కొరకు చేయాలి. ఆత్మ కొరకైనా పరమాత్మ కొరకైనా చేయాలి. అప్పుడే అది ఏమైనా ఉపయోగంగా ఉంటుంది. లేదంటే ప్రాబ్లం. ఏమంటుడు? మిథ్యాహంకారంచే మోహపరవశుడకు జీవాత్మ వాస్తవంగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహించబడు కర్మలకు తనను కర్తగా భావించును. ప్రకృతి త్రిగుణములచే నిర్వహించబడు కర్మలకు, మన జీవితంలో, మన శరీరంలో, మన జీవితంలో జరుగుతున్న ప్రతి కర్మ కూడా త్రిగుణాలచే, తర్వాత తర్వాత ప్రకృతిచే, ప్రకృతి అని ప్రకృతి రెండు ఒకటే, రెండు వచ్చే నిర్వహించబడే కర్మలకు తనను కర్తగా భావించును. కానీ దట్ ఈస్ నాట్ ట్రూ. అంతే. ఏముంది అక్కడ? మిథ్య అహంకారంచే మోహపరవశుడగు. మిథ్యాహంకారం, ఫాల్స్ ఈగో. అహంకారం అంటే ఈగో, ఫాల్స్ ఈగో. మిథ్యాహంకారం, ఫాల్స్ ఈగో. మోహపరవశుడగు.
వీఆర్ కంప్లీట్లీ ఇల్యూజన్డ్. మోహంతో పరవశం అయిపోయాం మనం. ఏంటా ఇల్యూజన్? ఐఎమ్ దిస్ బాడీ. బిగ్గెస్ట్ ఇల్యూజన్ ఇన్ ద వరల్డ్. బిగ్గెస్ట్ ఇల్యూజన్ అంటే నేను ఈ శరీరం అనుకుంటాం మనం. అది అందుకే చెప్పాను, ఈ మాట, ఈ విషయం కనుక మనకు అర్థమైతే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఏంటి? ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ స్పిరిట్స్ అని అర్థం కావాలి. సో ఆ విధంగా సో కానీ ఆపోజిట్లో నియమాలు అతిక్రమించే వాళ్ళు ఏమనుకుంటారు? ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్, రైట్? దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఆత్మ, పరమాత్మ, బాడీ, సోలు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. బట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఇన్ దట్ వే దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ లైఫ్. ఇంకా ఏంటి వాళ్ళకి మరి అల్టిమేట్ రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ రిజల్ట్. ఏమంటారు? మోఘాశ, మోగ కర్మానో, మోగ జ్ఞాన విచేత సహా రాక్షసీమాసురించైవ ప్రకృతి మోహినీం శ్రిత. దిస్ ఇస్ దేరు. వాళ్ళు ఇంకా లెట్స్ సీ ద. ఆ విధంగా మోహపరవశులైన వారు దానవ నాస్తిక భావములచే విమోహితులగుదురు. అట్టి భ్రాంతిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జన అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. మోహపరుషులైన వారు దానవులు నాస్తిక భావములచే విమోహితులవుదురు. అట్టి భ్రాంతిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్య కర్మలు, జ్ఞాన సముపార్జన అన్నీ పోయినాయి. ఎక్కడ చెప్పుకున్నాం మనం? మనుషులలో 4 రకాలు ఉన్నాయి. ఎవరు? కర్ములు, జ్ఞానులు, తర్వాత తర్వాత ఏంటది భక్తులు. 4 రకాలు ఉన్నారు. 4 రకాల ఒక ముగ్గురిని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఈవెన్ వాళ్ళు ఎవరు? నియమాలు ఫాలో అయిన వాళ్ళని 4 రకాలుగా విభజించాం. కర్ములు, జ్ఞానులు, ధ్యానులు, భక్తులు. సో దాంట్లో మీరు గమనించినట్టు చూడండి, ముక్తికి సంబంధించినటువంటి ఆశలు అంటే జ్ఞానులు, కామ్యకర్మలు అంటే కామ్యకర్మలు చేసేవాళ్ళు ఎవరు? కర్ములు. నెక్స్ట్ జ్ఞాన సముపార్జన చేసేవాళ్ళు ఆరు జ్ఞానులు. వాళ్ళు కూడా ఎగిరిపోతున్నారు. వీళ్ళేమో నియమాలను పాటించని వాళ్ళు అయితే, వాళ్ళేమో నియమాలు పాటించిన వాళ్ళు. నియమాలను పాటించిన వాళ్ళు కూడా బివిల్డర్ అయిపోతున్నారు. వాళ్ళు కూడా నష్టపోతున్నారు, రైట్? సో ఈ విధంగా అల్టిమేట్లీ పాయింట్ ఏంటి? నియమాలను అతిక్రమించకపోవటం పోవటం వల్ల జరిగేటువంటి పరిణామాలు మనం డిస్కస్ చేశాం. ఇప్పుడు నియమబద్ధుల గురించి కొంచెం ఆలోచిస్తాం. ఎవరు నియమబద్ధులు? ఏం చెప్పుకున్నాం మనం? సకామ కర్ములు అని చెప్పుకున్నాం. కర్ములు ఉన్నారు, సకామ కర్ములు, దాన్ని నిష్కామ కర్మలు, 2 రకాల జనాలని చెప్పుకున్నాం మనం. సకామ కర్ములకి ఏంటి? వాళ్ళకి ఒక ఐడియా ఉంది. ఏంటి? ఆత్మ ఉంది, శరీరం ఉంది, కొన్ని మంచి కర్మలు ఉన్నాయి, కొన్ని చెడు కర్మలు ఉన్నాయి. మంచి కర్మలు చేయాలి, చెడు కర్మలు చేయకూడదు. ఇలాగా సమ్ స్క్రిప్చరల్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి, రైట్? సో ఉండి ఏం చేస్తున్నారు? కొన్ని ఫలితాలను ఆశించి కర్మలు చేస్తున్నారు, రైట్? ఇవాళ యజ్ఞయాగాలు చేస్తున్నాం, తీర్థయాత్రలు చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం. వీటన్నిటికేంటి? ఫలితం రావాలి. ఏంటి ఫలితం? నేను దాన ధర్మాలు చేశాను అనుకోండి, అన్నదానం చేస్తే వచ్చే జన్మలో నాకు అన్నంకి కరువు రాకుండా ఉంటుంది. బట్టలు దానం చేశామనుకోండి, నాకు బట్టలు సమృద్ధిగా దొరుకుతాయి. బట్టలు లేకుండా జీవించేటువంటి జీవితం రాదు నెక్స్ట్. అలాగని చెప్పి రకరకాల ఫలితాలని ఆశించేసి కర్మలు చేస్తున్నారు. వాటిని కామ్యకర్మలు అంటారు, సకామకర్మ అంటాం, రైట్? సో ఆ ఐడియా ఉంది మనకి. అంటే ఏంటి? ఫలితాన్ని ఆశించి మంచి కర్మలు చేయటం సకామకర్మ. మనకు తెలుసు, ఎస్పెషల్లీ వేదాల్లో కూడా చెప్పబడింది ఏం చేస్తే ఏం జరుగుతుంది. సో కాబట్టి చేస్తున్నాం మనం. తర్వాత వీళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మంచి కర్మ చెడు కర్మ రెండు బంధించేవనే జ్ఞానం లేకపోవటం. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఏంటి? సకర్మ మంచి కర్మ, వికర్మ చెడు కర్మ. ఈ 2 కర్మలు కూడా ఏం చేస్తున్నాయి? 2 కూడా మనిషిని బంధించేస్తున్నాయి. అంటే ఏంటి? మంచి చేస్తే మంచి వస్తుంది, పుణ్యం వస్తుంది. చెడు చేస్తే పాపం వస్తుంది. అయితే ఏం ప్రాబ్లం? చెడు పాపమైనా పుణ్యమైనా రెండింటిని కూడా అనుభవించాలి. అనుభవించాలంటే ఎలాగ అనుభవిస్తాము? దానికి ఒక శరీరం కావాలి.
ఆ శరీరం కావాలంటే ఏంటి? మళ్ళీ జన్మ తీసుకోవాలి. జన్మ తీసుకుంటే ప్రాబ్లం ఏంటి? మృత్యు వస్తుంది. జన్మకు మృత్యు మధ్యలో ఏముంది? రోగం ఉంది, ముసలితనం ఉంది. అంటే చూడండి, నేను మంచి పనే చేస్తున్నాను, బాగానే ఉంది. కానీ మంచి పని చేయడం వల్ల జరిగే నష్టం ఏంటి? ఇంత నష్టం జరుగుతుంది. నువ్వేమనుకుంటారు, నేను మంచి చేస్తున్నాను కదా, ఇంకా మంచి చేయకపోతే నేను ఇంకేం చేస్తాను? కొంతమందికి అది కూడా క్వశ్చన్ వస్తుంది కదా, నేను అంతా బాగా అన్ని బాగానే చేస్తున్నాను, ఇంకా నన్ను ఏం చేయమంటావు నువ్వు అంటే? దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ ఆల్సో. మంచికి మించినటువంటిది కూడా ఉంది. అందుకని మంచి కర్మ చెడు కర్మ రెండు బంధించేవనేటువంటి జ్ఞానం లేకపోవటం. చెడు చేసామనుకోండి, చెడు చేస్తే ఏం చేయాలి? పాపం వస్తుంది. పాపాన్ని ఏం చేయాలి? అనుభవించాలి. అనుభవించడానికి శరీరం కావాలి. శరీరం కావాలంటే పుట్టాలి. పుట్టాలంటే చావాలి. చావడానికి పుట్టుక మధ్యలో అగైన్ మళ్ళీ ఓల్డ్ ఏజ్, డిసీజ్, రోగము, ముసలితనం రెండు ఉన్నాయి. ఈ విధంగా ప్రాబ్లం. సో వీళ్ళు సకామ కర్మలు, బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళకు దే డోంట్ నో ద కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్, నిజ జీవిత లక్ష్యాన్ని మరిచిపోవటం. నిజ జీవితం అంటే మనిషి అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ యొక్క లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ లైఫ్ ఆర్ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద సోల్? ఏంటది? ఆత్మ పరమాత్మని చేరుకోవటం, పరమాత్మతోని సంబంధాన్ని ఏర్పరచుకోవటం, పరమాత్మతోని ఇంత ముందు ఉన్నటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకోవటమే యోగాను మనం ముందు చెప్పుకున్నాం, అవునా? సో వీళ్ళకి మరి ఆ కంప్లీట్ జ్ఞానం లేదు. ఈవెందో వాళ్ళు నియమబద్ధులు అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు సకామ కర్మ చేయడం వల్ల దే ఆర్ మిస్సింగ్ ద లింక్. వాట్ ఈస్ ద లింక్? లింక్ బిట్వీన్ ఆత్మ అండ్ పరమాత్మ. నిజ జీవిత లక్ష్యాన్ని, అదేంటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి శాశ్వతమైన ఆనందాన్ని పొందడం అనేది జీవితం యొక్క లక్ష్యం. అది మర్చిపోవటం, కొన్నిసార్లు తెలియకపోవటం కూడా. మర్చిపోవటం పక్కన పెట్టండి, ఫస్ట్ తెలిస్తే కదా మర్చిపోవడానికి. కొంతమంది తెలియని కూడా తెలియదు. Even though they are sakama karmalu, they might be following some rules or regulations, they may be studying the Vedas, they may doing so many things. They వాళ్ళు సత్వగుణంలో ఉన్నారు, ఇవన్నీ ఉండొచ్చు కాక, బట్ స్టిల్ దే డోంట్ నో ద రియల్ థింగ్. నెక్స్ట్, సకామ కర్మ లక్ష్యం కాదు, లక్ష్యానికి క్రమక్రమంగా చేర్చే ఒకానొక మార్గం మాత్రమే. సో సకామ కర్మ వాళ్ళకి ఏమైపోయింది? అది ఒక లక్ష్యం, గోల్ అయిపోయింది. కానీ ఏం చేయాలి? అది ఇది ఒక స్టెప్. ఏంటి? మన డెస్టినేషన్ని చేరుకోవటానికి ఒక స్టెప్ మాత్రమే అది. లక్ష్యానికి క్రమక్రమంగా చేర్చే ఒకానొక మార్గం మాత్రమే. నెక్స్ట్, వేదాలు పురాణాలను కొంతవరకు అనుసరించటం, ఆచరించటం, ఆత్మ, పునర్జన్మ, భగవంతుని గురించి మొత్తంగా కాకపోయినా వాటి గురించి కొంతైనా అవగాహన ఉండటం. ఎవరికి? వీళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు. నియమబద్ధులు సకామ కర్ములకి లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ దేర్. దిస్ ఈజ్ రిగార్డింగ్ ది సకామ కర్మ. నెక్స్ట్, నిష్కామ కర్మ కొంచెం బెటర్. ఎలాగో చూద్దాం. నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే ఏంటి? కర్మయోగం. కర్మ చేస్తాము, కర్మయోగం అంటే భగవంతుని కనెక్ట్ చేసేదే, కానీ నిష్కామం అంటే నాకు ఫలితం అక్కర్లే. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్. దట్ ఈస్ కాల్డ్ నిష్కామ కర్మయోగం. దాని ఏమన్నా మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీర్ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వర. భగవద్గీతలో 3వ చాప్టర్ ఏంటి? కర్మయోగం. 3వ చాప్టర్ కర్మయోగం. కర్మయోగంలో కృష్ణుడు చెప్తున్నాడు ఏమని? అర్జున, నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానం కలవాడవై ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి కర్మలన్నింటినీ నాకు అర్పించి మాంద్యమును వీడి, జాడ్యమును వీడి యుద్ధము చేయుము అని చెప్పాడు. ఇది నిష్కామ కర్మయోగ. ఏం చేయాలి? నువ్వు పని చేయాలి, చేతులు ముడుచుకొని కూర్చొని ఉండడానికి లేదు. ధనుర్బాణాలు పక్కన వేసేసి కూర్చోడానికి ఉండలేదు. నువ్వు యుద్ధం చేయాల్సిందే. ఎలా చేయాలి? ఫలాపేక్ష. దాంట్లో ఓడిపోతావా గెలుస్తావా నీకు అనవసరం. నిన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానం అంటే భగవంతుడు అంటే ఎవరు, భగవంతుని గురించిన సంపూర్ణ జ్ఞానం కావాలి. సంపూర్ణ జ్ఞానంతో ఫలాపేక్ష లేకుండా మమత్వాన్ని విడిచి, మమత్వం అంటే మైండ్, నాది నీది అనేది లేకుండా మమత్వాన్ని విడిచి కర్మలన్నింటినీ, నువ్వు చేస్తున్న ప్రతి పనిని
నాకు అర్పించి ఎలాంటి లెథార్జీ అంటే జాడ్యం లేకుండా, లేజినెస్ లేకుండా యుద్ధాన్ని చెయ్యి. దట్ ఈస్ కాల్డ్ నిష్కామ కర్మయోగం. రైట్. సో దీంట్లో భగవంతుని కూర్చున్న సంపూర్ణ జ్ఞానం ఉండడం ఒక పాయింట్. నెక్స్ట్ ఫలితాలను ఆశించకుండా ఉండటం రెండో పాయింట్. సొంతం చేసుకోవాలని కోరిక లేకుండా ఉండటం, నా కొరకి నేను నాది అనేది లేకుండా ఉండటం. నెక్స్ట్ బద్ధకాన్ని వీయడం. రైట్. ఇవన్నీ మన నిత్య జీవితంలో అప్లై అవుతాయి. కర్మలన్నీ భగవంతునికి అర్పించడం. ఈ విధంగా భగవంతునికి రిజల్ట్ కనుక భగవంతునికి అర్పించేస్తే దెన్ వీ విల్ బికమ్ ఫ్రీ. isn't it? So in this way నిష్కామ కర్మయోగం ఎవరు వీళ్ళు? నియమబద్ధులు, నియమాల్ని పాటించేటువంటి వాళ్ళు. అల్లో కర్మలు ఎన్ని రకాలు? సకామ కర్మలు, నిష్కామ కర్మలు 2 రకాలు. నెక్స్ట్ ఎవరున్నారు? కర్మల తర్వాత జ్ఞానులు. జ్ఞానులు కూడా 2 రకాలు. అలాగే యోగుల్లో కూడా 2 రకాలు. తర్వాత భక్తుల్లో కూడా 2 రకాలు. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ స్టాప్ హియర్. 2:40 అవుతుంది. సో I'll take at least 15-20 minutes for question and answers. Then we'll continue this tomorrow. Okay, I am stopping here and stop the share. Next, unmute all. Hello. Continue. Okay. సో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమైనా అర్థమైందా? ఎనీ కన్ఫ్యూజన్? డిడ్ ఐ క్రియేట్ ఎనీ కన్ఫ్యూజన్? నాతోనే మాట్లాడుతున్నారా? మీకు మీరే మాట్లాడుకుంటున్నారా? ఏమైనా అర్థమైందా? ఏం అర్థమైంది? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. చెప్పండి. ఏమైనా అర్థమైందా? అర్థమైంది ఏమైనా ఉంటే చెప్పండి. అర్థం కాని ఏమైనా ఉంటే చెప్పండి. కర్మి అంటే ఏంటి ప్రభుజీ? కర్మి అంటే వెరీ గుడ్. ఓకే. కర్మి అంటే మీరు కర్మి, నేను కర్మి, మనం అందరం కర్మలమే. కర్మి అంటే కర్మ చేసేవాడు కర్మి. మనం కర్మలు చేస్తున్నామా? కర్మలు అంటే ఏంటి? పని చేయటం. పని చేసేవాడు కర్మి. మనందరం పనులు చేస్తున్నాం కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్లో పడుకునేంత వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నామా? కర్మలే. మనం అందరం కూడా కర్మలే. అంటే కర్మ చేస్తున్నాం. కర్మ చేయడం అంటే యాక్టివిటీ, యాక్షన్ చేస్తున్నాం. సమ్ యాక్టివిటీ, గోయింగ్ టు ఆఫీస్, రకరకాల కర్మలు, బిజినెస్, వ్యవసాయం, ఇవన్నీ కర్మలే. ప్రతిదీ అడుగు తీసి అడిగేస్తే కర్మ. ఇట్స్ కాల్డ్ కర్మ. అంటే యు ఆర్ డూయింగ్ సమ్ యాక్షన్. దానికి రియాక్షన్ ఉంటుంది. యాక్షన్ ఉంటుంది, రియాక్షన్. ప్రతి దానికి యాక్షన్, రియాక్షన్. దిస్ ఇస్ కాల్డ్ కర్మి. వీఆర్ ఆల్ కర్మీస్. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి కూడా కర్మియే. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి జీవి కూడా కర్మి. సో వీఆర్ ఆల్ కర్మీస్. యాక్టివిస్ట్ ఎగ్జాక్ట్లీ. యా. ఎస్. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభు. దండవత్ ప్రణామం. చెప్పండి. మన కర్మలన్నీ చేసి వాటి యొక్క ఫలితాలను భగవంతుడికి సమర్పించుకుంటే అప్పుడు మన బంధం నుంచి విడబడతాం. అది నిష్కామ కర్మ. కామం లేనటువంటి, కోరికలు లేనటువంటి, ఫలితాలను ఆశించినటువంటి కర్మ, దాన్ని నిష్కామ కర్మ అంటాం. సో అది స్వామిజీ, అది మనం జీవాత్మలు పరమాత్మ ఉన్నారు. పరమాత్మ నుంచి మన జీవాత్మలు విడిపడిపోయాము అన్నారు కదా, అంటే ఎలా? పరమాత్మలో నుంచి జీవాత్మ విడిపడిపోయింది. ఎస్. తర్వాత మీరేమన్నారు? అది మిస్ అయింది. పరమాత్మ నుంచి విడిపడిపోయిన జీవాత్మ ఈ జన్మలు ఎత్తుతూ ఈ లోకంలో ఉంటుంది. తిరిగి జీవాత్మ పరమాత్మని చేరుకోవడమే లక్ష్యము అన్నారు. అదే యోగము, అదే లక్ష్యం. ఎగ్జాక్ట్లీ అదే యోగం. దాన్ని యోగం అంటాం. ఏ విధంగా జీవాత్మ పరమాత్మని చేరుకోవటం, పరమాత్మతోని సంబంధాన్ని ఏర్పరచుకోవటం అనేది దాన్ని యోగం ఆర్ యోగా. అదే దాని లక్ష్యం. లక్ష్యం కూడా అదే, దాని యొక్క గోల్ కూడా అదే అన్నమాట. ఇప్పుడు అందరి జీవిత లక్ష్యం అదే అనుకోవాలి. అదే ఏ పని అయినా, ఏ కర్మ అయినా చేయాలి నియమబద్ధంగా, నిష్కామ కర్మంగా
చేయాలి అని మీరు ఈ రోజు చెప్పిన ద్వారా తెలుసుకున్నాం అండి. అవునమ్మా, ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అవునండి. అలాగా చేయడానికి ప్రయత్నిస్తామండి. చేయాలి, ప్రయత్నం చేయాలి. ఎస్, ఎలా చేయాలని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ 1-2 సెషన్లో మనకి ఎలా చేయాలి అది. ఓకే, ఆత్మ పరమాత్మని చేరుకోవాలి, ఎలా చేరుకోవాలి, ఎందుకు చేరుకోవాలి, అది కూడా మనం డిస్కస్ చేస్తాం. రేపటి సెషన్ కల్లా ఇది పూర్తి అవుతుంది. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎనీ చాట్? చాట్, ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, ప్రభుజీ, ఇప్పుడు కర్మయోగ అంటే కృష్ణుడి కోసం కర్మ చేయడం కదా ప్రభుజీ? కర్మయోగ అంటే కృష్ణుని కొరకు. ఓకే, లెట్ మీ సీ. కర్మయోగ కృష్ణుని కనెక్ట్ చేయడానికి. అఫ్ కోర్స్ కృష్ణుని కొరకే చేయాలి, బట్ ఫస్ట్ లెవెల్లో ఏంటంటే మనం చేసే పని ద్వారా కృష్ణుని కనెక్ట్ అవ్వాలి, భగవంతుని కనెక్ట్ అవ్వాలి, రైట్? అల్టిమేట్గా అది ఎక్కడ ల్యాండ్ అవుతుందంటే, అల్టిమేట్లీ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ కృష్ణ. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ అంటే అర్జుననే. అర్జున హ్యాస్ టు ఫైట్. వై హీ హ్యాస్ టు ఫైట్? He has to fight for Krishna, not for his own sake. So that is called karma yoga. కర్మ వేరు. కర్మ అంటే నా కొరకు నేను పని చేసుకుంటా. యాక్చువల్లీ ఆ డిఫరెన్స్ చెప్పలేదు నేను. టుమారో ఐ విల్ క్లారిఫై ఆల్ దీస్ థింగ్స్. కర్మ అంటే ఏంటి? నేను పని చేస్తాను, నా కొరకే పని చేసుకుంటా. నేను రిజల్ట్ నేనే తీసేసుకుంటాను. అది కర్మ అంటారు, అంతే. నేను కర్మిని, కర్మ చేస్తున్నాను, వచ్చిన రిజల్ట్స్ అని నేనే తీసుకుంటాను. ఆఫీస్కి వెళ్తున్నాను, డబ్బులు వస్తాయి, నేను నా బాడీని మెయింటైన్ చేసుకోవడానికి, నా బాడీని ఎంజాయ్ చేయడానికి నేను వాడుకుంటాను. దట్స్ కాల్డ్ కంప్లీట్లీ కర్మ. కర్మ యోగా అంటే ఏంటి? నేను చేస్తున్న పని ద్వారా భగవంతుని కనెక్ట్ అవ్వటం కర్మయోగా. ఆఫీస్కి వెళ్తున్న పని ద్వారా నేను భగవంతునికి ఎలా కనెక్ట్ అవ్వగలను? నేను వ్యవసాయం చేస్తున్నాను, వ్యవసాయం చేయడం ద్వారా భగవంతునికి ఎలా కనెక్ట్ అవ్వగలను? బిజినెస్ చేస్తున్నాను, బిజినెస్ చేయడం ద్వారా ఎలా కృష్ణుని కనెక్ట్ అవ్వగలను? ఇదంతా కర్మ యోగా. యోగా అంటే ఏంటి? లింకింగ్ టు గాడ్ విత్ కర్మ. ఐఎమ్ స్టడీయింగ్. బై స్టడీయింగ్ హౌ కెన్ ఐ కనెక్ట్ టు కృష్ణ? ఇజంట్ ఇట్? ఇన్ దిస్ సో మెనీ యాక్టివిటీస్ చేస్తున్నాం మనం. చేసిన ప్రతి యాక్టివిటీ ద్వారా మనం కృష్ణునికి లింకప్ అవ్వాలి. దట్ ఇస్ ద హోల్ ప్రాసెస్. యోగా అంటే నథింగ్ బట్ లింకప్. చేస్తున్న ప్రతి పని ద్వారా లింకప్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ కర్మ యోగా. కర్మ వేరు, కర్మ యోగా వేరు. యోగా అంటే భగవంతుడు వచ్చేస్తాడు, యోగా వీకేస్తే మనమే ఉంటాం, అంతే. మన కొరకు మనం చేస్తాం. పుణ్యం అయితే పుణ్యం తీసుకుంటాం, పాపం అయితే పాపం తీసుకుంటాం. అలాగా క్లియరా? కర్మకి కర్మ యోగానికి క్లారిటీ వచ్చింది కదా? రోజు యాక్చువల్ నా డౌట్ ఏంటిదంటే, లైక్ మీరు ఇంతకుముందు లాడర్స్ చూపించిండే ప్రభుజీ. దాంట్లో ఫస్ట్ కర్మయోగ వచ్చింది, తర్వాత జ్ఞానయోగం వచ్చింది ప్రభుజీ. అవును. మళ్ళీ కృష్ణుడి గురించి జ్ఞానం లేకుంటే కర్మ ఎట్లా చేయగలుగుతాం అని నా డౌట్ ప్రభుజీ. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అది. లెట్ మీ టేక్ అప్ దట్ టుమారో. నేను జ్ఞాన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను మీకు. గుర్తుపెట్టుకో, ఇది ఆ పాయింట్ క్వశ్చన్ పెట్టుకో. హౌ వి అక్కడ జ్ఞాన అంటే ఏంటి తెలుసుకోవాలి. నువ్వేమనుకుంటున్నావు? జ్ఞాన అంటే కృష్ణుని గురించి తెలుసుకోవటం జ్ఞానం అనుకుంటున్నావు, ఓకేనా? అక్కడ జ్ఞానం లిటిల్ బిట్ డిఫరెంట్. ఆ జ్ఞాన అనే పదానికి అక్కడ అర్థం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం టెక్నికల్ డిఫరెన్స్ ఉంది. ఈవెన్ దో వాట్ ఎవర్ యూ సెడ్ ఈజ్ రైట్, కొంచెం టెక్నికల్ డిఫరెన్స్ ఉంది. నేను రేపు చెప్తాను, అది కనెక్ట్ చేస్తాను. చేస్తే అప్పుడు నీకు క్లియర్ అయిపోతుంది. అంటే జ్ఞానం లేకుండా కర్మ ఎలా చేస్తాను అనేది ఫస్ట్ క్వశ్చన్ కదా. ఎందుకు కర్మ ఫస్ట్ ఉంది, జ్ఞానం తర్వాత ఉంది కదా? నీ టెక్నికల్ క్వశ్చన్ ఏంటంటే, నాకు జ్ఞానం లేకుండా, కృష్ణ గురించి జ్ఞానం లేకుండా నేను కర్మ ఎలా చేస్తాను, కర్మయోగ ఎలా చేస్తాను నేను? భగవద్గీతలో అదే ఉంటుంది. ఫస్ట్ 1, 2, 3 చాప్టర్ కర్మయోగ, అవునా? నెక్స్ట్ ఏమైంది? జ్ఞానయోగం వచ్చి, అంటే కర్మయోగం చేసిన తర్వాత జ్ఞానయోగం పెట్టాడు వ్యాసదేవుడు. ఆ డిఫరెన్స్ అది చూడాలన్నమాట. చెప్తాను రేపు అది. అంటే ఫస్ట్ జ్ఞానయోగం పెట్టాలి కదా, జ్ఞానయోగంతోనే జ్ఞానం వచ్చిన తర్వాత కర్మయోగం పెడితే కర్మ చేస్తాడు, అంతే కదా? స్కూల్లో, కాలేజీలో నువ్వేం చేస్తావు? ఫస్ట్ నాలెడ్జ్ తీసుకొని ల్యాబ్కి వెళ్తావు, ఆ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్లు వేస్తావు, అవునా? నీకు నాలెడ్జ్ ఏమి ఇవ్వకుండా, నీకు థియరీ ఏం చెప్పకుండా ల్యాబ్కి పంపించావు అనుకో, ఏం చేస్తావు నువ్వు?
ఏమి చేయవు. అంటే ఇక్కడ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. గుడ్ పాయింట్, రైట్? టెక్నికల్ పాయింట్ ఇది. టుమారో విల్ డిస్కస్ దట్. వై కర్మ ఫస్ట్, వై జ్ఞాన లేటర్. యాక్చువల్లీ మన అండర్స్టాండింగ్ ప్రకారం జ్ఞానం ఫస్ట్ ఉండాలి, తర్వాత కర్మ ఉండాలి. కానీ కృష్ణుడు ఎందుకు అలా చెప్పాడు? ఫస్ట్ కర్మనే ఎందుకు చెప్పాడు, తర్వాత జ్ఞానం ఎందుకు చెప్పాడు? We will discuss that tomorrow. Good point. Okay, very good. You are hearing it. You are thinking also. Not only hearing, you are thinking. Very intelligent. Good job. Okay, next. Tomorrow we will definitely be addressing this. This is one of the points. We'll do that. ఎంతమంది ఇంకా మిగతా వాళ్ళకి ఎంతమందికి అర్థమైందో నాకు తెలీదు, బట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా హరే కృష్ణ ప్రభుజీ, అది మీరు ఏమన్నారంటే మనము ఎప్పుడైనా ఆత్మకి ఏమన్నా చేస్తే అప్పుడే అది నిత్యం చేయమన్నాడు కదా కృష్ణుడు. అయితే మనం ఎట్లాంటి పనులు చేస్తే, అంటే యోగా వలన అట్లా దేని వలన? బేసికల్ గా ఏంటి, ఆత్మకు సంబంధించిన పనులు చేయాలి. చేస్తే ఏంటి, అవి నిత్యంగా ఉంటాయి, అవి ఎటర్నల్లీ ఉంటాయి అనమాట. ఎటర్నల్లీ దే ఆర్ పర్మనెంట్. అవునా? ఆత్మకు సంబంధించిన పనులు అన్ని కూడా పర్మనెంట్. ఆత్మ పర్మనెంట్ కాబట్టి ఆత్మ గురించి, ఆత్మ కొరకు చేసేటువంటి పనులన్నీ కూడా పర్మనెంట్ గా ఉంటాయి. ఏంటయ్యా ఆ పనులు? ఈజ్ దట్ యువర్ క్వశ్చన్? ఏం పనులు చేస్తే అవి ఆత్మకు సంబంధించినటువంటి పనులు అనేది క్వశ్చన్, రైట్? సో ఆత్మకు సంబంధించిన పనులు ఏంటి? ఆత్మకి ఏం కావాలి? ఆత్మకి ఏం కావాలి? పరమాత్మ కావాలి. అవునా? ఆత్మకి ఏం చేయాలి? ఆత్మ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది? పరమాత్మ దొరికినప్పుడే ఆత్మ ఆనందంగా ఉంటుంది. అంతేకాని దానికి పరమాత్మను కాకుండా నువ్వు ఏమి ఇచ్చినా కూడా ఆత్మ ఆనందంగా ఉండదు. దానికి ఒక లేటెస్ట్ ఐఫోన్ కొనిచ్చావనుకో, ఆత్మ ఆనందంగా ఉంటుందా? ఉండదు, రైట్? మంచి లేటెస్ట్ బెంజ్ కార్ కొనిచ్చావనుకో, ఆత్మ ఆనందంగా ఉంటుందా? ఉండదు. మరి ఏంటి ఆత్మకు కావాల్సింది? పరమాత్మను తీసుకెళ్ళాలి, దాన్ని పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళాలి, పరమాత్మ సమక్షంలో దాన్ని ఉంచాలి, పరమాత్మకి దాని చేత సేవ చేయించాలి. ఇప్పుడు మాత్రమే అది ఆనందంగా ఉంటది. అంటే ఏమర్థమైంది నీకు ఇప్పుడు? పరమాత్మకి సంబంధించిన పనులు అంటే ఏంటివి? నవవిధ భక్తి, భగవంతునికి సేవ చేయటం, గుడికి వెళ్ళటం, భగవద్గీత భాగవతం చదవటం, జపం చేయటం, ధ్యానం చేయటం, ఇవన్నీ ఏంటి? స్పిరిచువల్ యాక్టివిటీస్, పరమాత్మకి ఆత్మకి సంబంధించిన యాక్టివిటీస్ అనమాట. ఇవి చేసినప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉంటాము. మిగతా ఏవి చేసినా కూడా కంప్లీట్గా ఆనందం ఉండదు మనకి. మేబీ లిటిల్ బిట్ ఫ్లికరింగ్ హ్యాపీనెస్ ఉంటే ఉండొచ్చు, కానీ అల్టిమేట్లీ విల్ బి ఫ్రస్ట్రేటెడ్. తర్వాత బోర్ కొట్టేస్తుంది మనకి. అవునా? యూ మే బి ప్లేయింగ్ ఆన్ యువర్ సెల్ ఫోన్, పబ్జీ గేమ్ ఏదో ఆడుతావు. నువ్వు ఎంతసేపు ఆడుతావు? గంట, 2 గంటలు, 3 గంటలు, 1 డే, 2 డే, 3 డే, 1 వీక్ ఆడుతావు. ఆ తర్వాత తీసేసి బయట పడేస్తావు. ఎందుకు? నీకు నచ్చిందే కదా, ఎందుకు ఆడలేదు చాలాసేపు? మరి అలా కంటిన్యూ చేయాలి కదా, 24/7 కంటిన్యూ చేయాలి కదా, నువ్వు ఎందుకు చేయట్లేదు? అంటే దాని అర్థమైంది, అది ఆత్మకి సంబంధించినటువంటిది కాదు, అది మైండ్కి సంబంధించినటువంటిది, లేదంటే బాడీకి సంబంధించినటువంటిది, ఇంద్రియాలకు సంబంధించినటువంటిది, ఆత్మకి సంబంధించినటువంటి వర్క్ కాదన్నమాట. సో ఆ విధంగా మనకు భగవద్గీతలో ఏంటి ఆత్మ సంబంధించిన విషయాలు ఏంటి భగవద్గీత కృష్ణుడు క్లియర్గా చెప్పాడు. ఇవి ఎక్కడ చెప్తాం మనం? లాస్ట్ సెషన్లో ఏంటి ఆత్మకు సంబంధించిన విషయాలు ఏంటి, ఏ పనులు ఆత్మకు సంబంధించిన విషయాలు అని చెప్పి మనం దాంట్లో డిస్కస్ చేస్తాం అనమాట. ABCD అని చెప్పి మనం అబ్రివేషన్లో చెప్తాం. ఓకేనా? ఇఫ్ యూ వెయిట్ ఫర్ జస్ట్ లాస్ట్ సెషన్, యూ విల్ గెట్ ఆల్ ద లిస్ట్. థ్యాంక్ యూ. ఇంకా వెరీ గుడ్ క్వశ్చన్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. అన్ని యోగాల్లో ధ్యాన యోగం గొప్పది అని కొంతమంది అంటారు ప్రభుజీ, ఎందుకంటే ధ్యానంలో పరమాత్మని చూస్తామని. అది నిజమేనా ప్రభుజీ? అమ్మా చెప్తా. మనం ఇప్పుడు ఎండ్ ఆఫ్ మనం ఈ లాడర్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఇవాళ ఏం డిస్కస్ చేసాము? కర్మయోగ, కర్మ ఇది చేసాం కదా. రేపు జ్ఞాన, హోప్ఫుల్లీ రేపు జ్ఞాన, ధ్యాన, భక్తి ఇవన్నీ మనం డిస్కస్ చేసిన తర్వాత మనకు ఒక కంక్లూజన్ వస్తుంది, అవుట్కమ్ వస్తుంది దాంట్లో. అప్పుడు మనం కంపేర్ చేస్తాం. కర్మయోగంలో ఏం జరుగుతుంది, జ్ఞానయోగంలో ఏం జరుగుతుంది, ధ్యానయోగంలో, భక్తి యోగంలో ఏం జరుగుతుంది, అంతా సింథసైజ్ చేసేసిన తర్వాత మనకు ఒక అవుట్కమ్ వస్తుంది. అప్పుడు మనం కంపేర్ చేయొచ్చు అనమాట. ఏది బెటరు, ఏది ముందు, ఏది అనకాలి. ఇప్పుడు కృష్ణ క్వశ్చన్ అడిగాడు,
ఏది రాహుల్ క్వశ్చన్ అడిగాడు, ఏది ముందు ఏది వెనక, వెనకది ముందు అయింది ముందు వెనక అయింది, ఎందుకు అయింది అలాగా అనేది మన యోగా ల్యాడర్ని మనం డిస్కస్ చేస్తాం కంప్లీట్గా. సో దెన్ యూ విల్ కమ్ టు ఏ కంక్లూజన్ విచ్ ఈస్ బెటర్ యోగా. ధ్యానం గొప్పదా, భక్తి గొప్పదా, జ్ఞానం గొప్పదా, కర్మ గొప్పదా, రకరకాల కర్మయోగులు చాలా మంది, లేదంటే కర్మయోగం గొప్పదని కొంతమంది, లేదా జ్ఞానయోగం గొప్ప, లేదంటే ధ్యానయోగం గొప్ప, భక్తి యోగం, ఈ ఫైటింగ్ నడుస్తూ ఉంది ఇక్కడ. సో మనం అకార్డింగ్ టు మన సొంత ఇది కాకుండా భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. దట్స్ కాల్డ్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. నా ఇప్పుడు ఏంటి, యోగా యాజ్ ఇట్ ఈస్గా అర్థం చేసుకోవాలి మనం. ఫస్ట్ యోగా మిస్అండర్స్టాండింగ్ బయట పెట్టేశాం మనం అనుకున్నటువంటి యోగా కానే కాదు అని కొట్టేశాం. అవునా, క్లారిటీ వచ్చేసింది. ఈ యోగా కాదు. ఓకే, నెక్స్ట్ 4 యోగాలు ఉన్నాయి. మరి 4 యోగాల్లో 4 రకాల జనాలు నాది గొప్ప అంటే నాది గొప్ప అని చెప్పి ఫైటింగ్ చేసుకుంటారు. మరి ఎవరిది గొప్ప? అది ఎలా తీసుకుంటాం మనం? శాస్త్రం నుంచే, కృష్ణ నుంచి చెప్పిన ఆయన దగ్గర నుంచే మనం వినాల్సిందే. అంతేగాని నాకు నచ్చింది కాబట్టి నేను ఇది గొప్ప అంటే ఒప్పుకోవడానికి వీల్లేదు. చూద్దాం. ఎస్, మీరంటే రేపు అదే గొప్పను ఊనోస్ తెలియదు, చూద్దాం టుమారో. జస్ట్ బీ పేషెంట్ ఫర్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ క్లాస్. ఓకేనా? క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. మీ క్వశ్చన్ ఆన్సర్ అయిందా లేదో గుర్తుపెట్టుకోండి. రేపు అది ఆన్సర్ అవ్వాలి. ఏది గొప్పది, ఏది గొప్ప యోగా అనేది మీకు ఆన్సర్ అవ్వాలి. ప్లీజ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకా హరే కృష్ణ. ఎనీ మోర్? ప్రభుజీ, ఇప్పుడు యోగా అంటే లైక్ భగవంతుని కోసం ఏది చేసినా యోగా అంటారు కదా ప్రభుజీ. మళ్ళీ యోగా మాయ అని ఎందుకు వచ్చింది ప్రభుజీ పేరు? యోగ మాయ ఎందుకు వచ్చింది? యోగమాయ ఏం చేస్తుందామె? భగవంతుని కనెక్ట్ చేస్తుంది నిన్ను. యోగమాయ ఏం చేస్తుందంటే, ఆమె కూడా మాయనే, ఆమె యోగమాయ. ఆమె ఏం చేస్తుందంటే యోగా చేస్తుంది. యోగా చేస్తుందంటే ఆసనాలు వేయడం కాదు, తలకాయ కింద కాలు పెట్టడం కాదు. ఆమె యోగా ఏం చేస్తుందంటే, యోగా చేస్తుందంటే ఏంటి, కనెక్ట్ చేస్తుంది నిన్ను భగవంతునికి, నిన్ను కనెక్ట్ చేస్తుంది. అందుకే ఆమెను యోగమాయ అన్నారు. మహామాయ ఉంటుంది, ఆమె ఏం చేస్తుంది, భగవంతుడి నుంచి పక్కన పెట్టేస్తుంది నేను, అందుకే ఆమె మహామాయ అన్నారు. యోగమాయ, మహామాయ. యోగమాయ ఏమో నేను భగవంతు దగ్గర తీసుకెళ్తే, మహామాయను నేను భగవంతుడి నుంచి దూరం చేస్తుంది, అందుకని ఆమెను యోగమాయ అన్నారు. యోగమాయ ఇంకా నార్మల్ మాయ రెండు వేరే వేరే అన్నట్టు. మాయను 2 రకాలు విభజిస్తాం. ఒకటేమో యోగమాయ, ఇంకొకటేమో మహామాయ. మహామాయ ఏం చేస్తుంది, నిన్ను భగవంతుడి నుంచి దూరంగా తీసుకెళ్తుంది. యోగమాయ నిన్ను కృష్ణ దగ్గర తీసుకెళ్తుంది, భగవంతుని దగ్గర తీసుకెళ్తుంది. అందుకే ఆమెను యోగం అన్నారు. అక్కడ యోగా అనే దానికి అర్థం అది. యోగా అంటే ఎందుకు చెప్పుకున్నాం కదా, యోగా అంటే లింకింగ్ విత్ గాడ్. షీ లింక్స్ యూ విత్ గాడ్. దట్స్ వై షీ ఈస్ కాల్డ్ యోగమాయ. We'll discuss that also tomorrow. Yes. Okay. At least ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకో. 2 మాయలు ఉన్నాయి. ఒక యోగమాయను ఎందుకన్నామంటే ఆమె లింక్ చేస్తుంది కాబట్టి యోగమాయ, ఇంకొక ఆమె లింక్ చేయదు కాబట్టి ఆమె మహామాయ. ఆ విధంగా. ఓకే, వెరీ గుడ్. గుడ్ క్వశ్చన్, టెక్నికల్ క్వశ్చన్. ఇంకా okay, 3 o'clock. You might be feeling hungry if you are not eaten. So please come to tomorrow session, because tomorrow is a concluding session kabatti, ante ee session conclude avuddi kabatti, and tomorrow majority of course half of finish today. So tomorrow will be complete aiddi. Then only you will get the essence of this session. Otherwise, if you don't come tomorrow, you will be missing the essence, or you will be missing the conclusion. That is important, right? Conclusion అనేది ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏం నేర్చుకోబోతున్నాం మనం? యోగా అంటే ఏంటి, యోగా అంటే ఏమిటి, నిజమైన యోగం ఏంటి రేపు తెలుస్తుంది. ఇప్పుడు ఇంతవరకు నిజమైన యోగం తెలియలే మనకి. యోగా అంటే ఏంటో అర్థమైంది, యోగా అంటే ఏది కాదో కూడా అర్థమైంది. ఆ డిఫరెన్స్ మనకు తెలిసింది. కానీ బట్ నిజమైన యోగా ఏంటి అనేది రేపు తెలుసుకుంటాం మనం. సో అందుకని డోంట్ మిస్, ప్లీజ్ కమ్ బ్యాక్. ఓకే, ఓకే, ఒక్క నిమిషం. చాట్లో ఎవరు పెట్టారు? ఓ కృష్ణ. ఓకే, సో నేను యూట్యూబ్లో
నేను ప్రీవియస్ సెషన్స్ అన్నీ పెట్టాను. ప్రీవియస్ సెషన్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఆర్డర్లో వింటే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది. ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఎటువైపు వెళ్తున్నాము, ఏంటి డెస్టినేషన్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నేను మీకు లింక్ పంపిస్తాను, వినండి. నేను ఈ గ్రూపులో యూట్యూబ్కి లింక్ పంపిస్తాను. నేను మీరు ఆ సెషన్స్ అన్నీ ఒకటి ఆర్డర్లో వినండి. ఆర్డర్లో వింటే మీరు కనెక్ట్ అవుతారు. తప్పకుండా ప్రభుజీ, మళ్ళీ ఒకసారి మాకు కూడా ఛాన్స్ దొరికినట్టు. ఎస్ ఎస్. సో ఎవరు మన కవిత సంతోషి గారు అడుగుతున్నారు. సో పెడతానమ్మా నేను. సో మీరు చూడండి. గుడ్. ఓకే. ఇంకా ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే ప్రభు. హరే కృష్ణ. So I am ending it here. If there are no more questions, thank you very much for your kind attention and patience, and please come back. Hare Krishna.